శుభములు ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటను వినటానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. మనం మాట్లాడుకుంటున్న అంశాన్ని ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. మాథ్యూ 21:44. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో. రాతి మీద పడితే ముక్కలవుతారు, కానీ ఆ రాయి ఎవడి మీద పడితే వానిని నలిచేయును అని. వారిని ఏం చేస్తుంది? అది పూర్తిగా షేప్ అవుట్ చేసేస్తుంది, మనిషిని రూపాంతరం చెందిస్తుంది, పౌడర్ అయిపోతాడు, లేకపోతే మరొక విధానంలోనికి మనిషి మారతాడు అనే మాట వింటున్నాం. ఆ మనిషిలోనికి ఆ యేసు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ విశ్రాంతి పొందుకోవటం ఒక పద్ధతి అయితే, యేసు ప్రభులో నిశ్చింత పొందుకోవటం వేరే విషయం. రెండు పదాలు ఈరోజు: విశ్రాంతి, నిశ్చింత. దేవుడిని నమ్ముకుంటే మీకు అన్నీ తీరిపోతాయి అని చెప్పిన తప్పుడు సువార్తకి మీరు చాలా నిశ్చింతపడి ఉంటారు. అందుకు వచ్చేసి ఉంటారు ఏదో దొరికిపోద్దని. తీరా వచ్చిన తర్వాత అన్నీ రివర్స్ గేర్. ఇక్కడ ఏమంటే వస్తాయమ్మా, రాకుండా ఎలా ఉంటాయి మనిషి అన్నాక అంటారు. ఇంకేమన్నా విశ్వాసం ఉండాలమ్మా అంటారు. ప్రార్థన అవ్వట్లేదు, నీకు నమ్మకం లేదేమో అంటారు. ఇంకేమైనా చేస్తే నీ ప్రార్థన సరిగ్గా అట్లా పాపాలు ఉన్నాయేమో అనేస్తే గొడవ లేదు. ఇక హోల్సేల్గా మీరు అందరూ సైలెంట్ అయిపోతారు. మేము వాక్యం చెప్పుకుంటాం, మేము దండుకుంటాం, మేము పెరిగిపోతాం. కానీ ఆత్మీయ జీవితంలో దేవుని యందు ఆ విశ్రాంతి అనుభవంలో నుంచి నిశ్చింత అనుభవంలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా బైబిల్ చెప్పినటువంటి ఆ పద్ధతిని మనం ఫాలో అవ్వాల్సిందే. ఆ ఫాలో అయ్యేటప్పుడు మీరు చింతించకూడదు. 6వ అధ్యాయం 25వ వచనం మత్తయి సువార్త. మాథ్యూ 6:25. 25. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏంటంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఓకే, ఆహారము కంటే ప్రాణమును. ఇక్కడ అసలు విషయం గమనించండి. ఫుడ్ కంటే మీ లైఫ్, ఫుడ్ కంటే మీ ప్రాణం. ఈ పదం మీరు మర్చిపోతే చాలా మోసపోతారు. ఆహారము కంటే ప్రాణమును. ఏది ఇంపార్టెంట్? మీ ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆహారం ఇంపార్టెంటా? ఆహారం కంటే ప్రాణం ఇంపార్టెంటా? పోటీ పడతాయి ఇప్పుడు మనకి. కొన్ని సందర్భాల్లో అది ఉంటే చాలు అనుకుంటాం. ఏది? బిర్యానీ. ఇంట్లో అన్నీ ఉంటాయి. పచ్చడి ఉంటుంది, పెరుగు ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, చారు ఉంటుంది, పులుసు ఉంటుంది, బిర్యానీ ఉండదు, లేకపోతే చికెన్ ఉండదు. అది ఉంటేనే అన్న ఆనందం మనకి. ఇప్పుడు ప్రాణమా ఆహారమా ముఖ్యం? అక్కడ తేడా. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును. నువ్వు వేసుకునే బట్టల కంటే నీ శరీరము నీకు ఇంపార్టెంటా కాదా? శరీరానికి బట్టలేస్తావా? బట్టలేసుకోవడానికి బట్టలకు తగిన శరీరాన్ని పెంచుకోవటం నీ చిత్తంలో ఉందా? టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు అందమైన బట్టలు కుట్టండి అన్నావు అనుకో, నీకేం అందమో నాకేం తెలుసుద్ది? నువ్వు తీసుకొచ్చి ఇలా కుట్టమంటే కుడతాను అంటాడు. ఒక సినిమా యాక్టర్కి ఈ రకమైన కాస్ట్యూమ్ కావాలి అని డైరెక్టర్ చెప్తే ఆ ఆర్ట్ మాస్టర్ ఎవడో చెప్తాడో దాని ప్రకారం ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేయబడుతుంది. ఇప్పుడు నీ శరీరానికి వేసుకునే వస్త్రం ఇంపార్టెంటా, దానిని ధరించడానికి లోపల ఉన్న శరీరం ఇంపార్టెంటా? ఇప్పుడు క్రిస్మస్ షాపింగ్ అంతా దేన్ని నడుస్తుంది? శరీరానికా బట్టలకా? ఎటో ఎటో మనకి ఏది నచ్చుద్దో అనే విండో షాపింగ్ ఇంటర్నెట్ సైట్లన్నీ రోజు కదుపుతానే ఉంటున్నాం. ఎక్కడ దొరుకుద్ది, ఆ కాంబినేషన్ ఎలా ఉంది, ఆ కాస్ట్ ఎలా ఉంది, ఆ డిస్కౌంట్ ఎలా ఉంది, దగ్గరలో ఏమైనా ఉన్నాయా, 1+2 1+1 ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? వీటి వెనక మీ ప్రాణము మీ దేహము రెండు విషయాలకు విలువైనవని మీ దేవుడికి మీ విషయం తెలుసంట. ఇంతకీ మనకి తెలియలేదు. మనకేం తెలిసినవి? ఈ పూటకి ఏం తిందుమా, రేపటికి ఏం దాచుకుందుమా, ఎల్లుండి ఆదివారానికి చెప్పరే, అవన్నీ దాచుకుని కొన్ని పెట్టుకుంటాం కదా ముందే. ఇది మరీ వరుసనే మూడు ఒకసారి ఎందుకు? ఈరోజు ఇది, రేపది, ఎల్లుండది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, మీ ప్రాణము మీ దేహము ఈ రెండింటి గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మీరు అసలు చింతించకుండా ఆయన యందు విశ్వాసం ఉంచారా? ఆ చింతలేని బ్రతుకుకి మీరు నిలబడగలిగారా అని అడుగుతున్నాడు. ఈ చింత గురించి మనం చాలా విషయాలు విన్నప్పటికీ మరికొన్ని ప్రశ్నల్లో మనం పరీక్ష రాసుకుంటూ ఇంచుమించు 11 ప్రశ్నలకు వచ్చాం. 11 మార్కుల్లో
ఎన్ని మార్కులు వచ్చినాయి 11కి? ఈ పిల్లలకైతే వారికి 11 వచ్చేసి ఉంటాయి. మనకైతే ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయి? కష్టంగా ఉంది కదా ఎగ్జాము. ఇవాళ మరొక ఎగ్జామ్కి వెళ్దాం. ఈ ఎగ్జామ్లో కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎగ్జామ్ అన్నా కష్టంగానే ఉంటుంది. సులువైన ఎగ్జామ్ పేపర్లు ఇస్తారా? సరే చూద్దాం ఏం చేస్తాము. నేను ముందు నా స్టేట్మెంట్ చెప్తాను, తరువాత నా రిమార్క్స్ చెప్తాను. ఆ రిమార్క్స్లో ఇవాళ 10 విషయాలు నేర్చుకుంటాం. ఈ 10 విషయాలు ప్రభు చిత్తమై మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవడానికి మీ హృదయంలో నుంచి సమాధానం కొరకు వెతకండి. మీరు నోటితో చెప్పేస్తే, చెవులతో చెప్పేస్తే కుదరదు. మీ హృదయం లోపలికి వెళ్ళి దేవుని మాట పనిచేస్తేనే మీ జీవితంలో ఆ కార్యం జరుగుద్ది, లేకపోతే జరగదు. ఈ చింత లేకుండా నేను బతకగలను, నేను ఈ ప్రసంగం కంప్లీట్ అయ్యేటప్పటికి చింతించకుండా బతకటం అనే నిశ్చింత నా జీవితంలోకి వస్తే నేను ఆ పరిస్థితికి తగిన రీతిగా ఏదైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నేను ఆనందించగలిగే జీవితం దేవునితో ఉంది అనే ఆ నిశ్చింతకు ఒక క్రైస్తవ విశ్వాసం రావాలి. అది రావడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో ఆ ప్రయత్నాలన్నిటి సమాహారమే ఈ పరీక్ష. ఓకే, నా స్టేట్మెంట్ ఏంటంటే, నేను నా సమస్యలను సమాధానంగా యేసుక్రీస్తు మార్చగలడని నమ్ముతున్నాను. నేను నా సమస్యలు ఎన్నున్నాయో, నా ఇబ్బందులు, నా ఇరుకులు, నా ఇక్కట్లు, నా బాధలు, నా కష్టాలు, నా డాష్లు సమాధానాలుగా మార్చగలడని నమ్ముతున్నాను. యేసు ప్రభు సమాధానంగా మార్చగలడు. ఎస్ ఆర్ నో? అంటే మార్కు వచ్చినట్టే, ఒక మార్కు వచ్చేసినట్టే అన్నట్టుగానే ఉంది. నట్టు బిగిస్తాను. నా సమస్యలన్నీ యేసుప్రభు సమాధానంగా మారుస్తాడు అని నోటితో చెప్పగలుగుతున్నారా, హృదయంతో చెప్తున్నారా? కొన్ని దేవుడు కూడా మార్చలేడు అంటున్నారే. కొంతమందిని మనం ఏమనుకుంటాం, నీకు దండం రా బాబు, నిన్న దేవుడు కూడా మార్చలేడు. అంటే నువ్వే దేవుడువా? వాళ్ళ దేవుడు వేరు, నీ దేవుడు వేరు. నీ దేవుడు చెప్తున్నాడు ఆ దేవుడితో ఏమని, ఆ దేవుడు శక్తి లేనుడని. అవునా? కానప్పుడు ఏది వాస్తవం? ఎందుకు మనలో మన సమస్యలన్నిటినీ దేవుడు సమాధానంగానే మారుస్తాడని ఆశ కలిగి ఉంటామా, ఆలోచన కలిగి ఉంటామా, నమ్మగలిగి ఉంటామా? నమ్ముతారా? నమ్మాలని నాకు చెప్పకండి, నేను నమ్ముతా. నాకు ఆ భయం లేదు, నాకు ఆ చింత లేదు. ఏ సమస్య అయినా దేవుడు సమాధానంగా మారుస్తాడు. ఇంకొక మీటింగ్లో అయితే ఈ పాటికి ఆమెనని అరిసేద్దురు, ఎందుకంటే వాళ్ళు చెయ్యరు కదా. అరవతే ఏం పోయింది? దేవుని స్తోత్రం అనగానే ఆమెనండేయడం, హల్లెలూయా అలా అరవడం, ఏమన్నా అనకాతలు ఆమెను బ్యాచ్ అనమాట ఇది. వాస్తవంగా అదేంటో వింటే ఆమెను అనాలో కాకపోతే తెలుసుద్ది. ఎనరో ఆ పాస్ గారి కోసం వెనకాతల కోరస్ బ్యాచ్ అనమాట అది. నీ హృదయంతో చెప్పు, నీ సమస్యలన్నీ ఆయన సమాధానంగా మార్చగలడా? నా స్టేట్మెంట్ చెప్తాను, సమాధానాలు చెప్పండి. నెంబర్ 1, నా అవమానాలన్నీ పూదండగా మార్చి అవకాశాలుగా మారుస్తాడు. నా అవమానాలన్నీ పూదండగా మార్చి అవకాశాలుగా మారుస్తాడు నా ప్రభు. సమస్యను సమాధానం. నా అవమానాలన్నింటినీ ఏం చేస్తాడంటే పూదండ ఎప్పుడు ఇస్తారు? పువ్వుల దండలు ఎప్పుడు వేస్తారు? పెళ్ళైనప్పుడు కాదులేండి. పెళ్ళైనప్పుడు వేయకపోతే పెళ్లి కొడుకు ఎవడో పెళ్లి కూతురు ఎవరో తెలియదని వేస్తాం. ఎందుకు అందరూ అలా తయారవుతున్నారు కదా. అందుకని మామూలుగా పూదండలు ఎప్పుడు వేస్తాం? వారు ఏదైనా గౌరవించబడినప్పుడు, సత్కారం పొందదగినప్పుడు, ఘనత పొందదగినప్పుడు, మర్యాద జరిగినప్పుడు, వారు ఏదైనా విలువైనటువంటి దేశ ఘనకార్యాలు పొందుకున్నప్పుడు వారిని గణపరచడానికి పూదండేస్తాం. ఓకే, నీ అవమానాలన్నిటినీ పూదండగా మలిచి ఆ అవకాశాలు మళ్ళీ నీకు మరివెక్కిన అవకాశాలు ఇవ్వగలడు యేసు ప్రభు. నమ్ముతారా? నమ్ముతారా? యెషయా గ్రంథం 61:3, ఐజియా 61:3. యెషయా 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. ఏడుస్తూ ఉండేటప్పుడు ఏడుపు వస్త్రాలు వేసుకునే ఏడవాలి. ఇప్పుడు కాదులేండి, పాత నిబంధనలో. ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితాడు, ఎలా పడితే అలా ఏడిస్తూ ఊరుకోరు దేశంలో. మనం కూడా ఎప్పుడైనా కొంచెం శోకాలు పెట్టి పిల్లలు ఏడుతుంటే ఏటే చచ్చిపోయిన వాళ్ళగా ఏటా శోకాలు అంటాం లేదా? చచ్చిపోయినప్పుడు పెట్టే శోకాలు ఉత్తప్పుడు పెట్టకూడదు. పేచీ పెట్టేటప్పుడు చేసే ఏడుపులు ఆనందంగా ఉన్నప్పుడు చేయకూడదు. రభసలో ఉండే గొల్ల అల్లరి
సమాధానంగా ఉండేటప్పుడు జరగకూడదు. ప్రతిదానికి ఒకటి ఉంది. కానీ దుఃఖపు దినాలు సలాపాలు కలిపినప్పుడు ఆ దుఃఖానికి తగినట్టుగా దుఃఖపు వస్త్రాలను వేసుకుంటారు. రాజులైతే ఆ పైనుంచి వేసుకున్నటువంటి అంగిని చింపుతారు. అది ఎప్పుడైతే ఆ పై వస్త్రం చిరిపోయిందో రాజు దుఃఖంలో ఉన్నాడు, రాజుకి బాధ ఉంది, రాజుకి శ్రమ వచ్చింది, రాజు తన కుటుంబం మీద కానీ తన సంఘ పరివారం మీద కానీ అటు కుటుంబ పరివారం మీద కానీ తన దేశం మీద కానీ దేవుడు హెచ్చరిక పంపాడు అనే విషయం తెలిసినప్పుడు రాజు ఆ పై వస్త్రం చింపుకుంటాడు. అది వచ్చిన వెంటనే అందరూ దేశమంతా అలర్ట్ అయిపోతారు. రాజుగారు వస్త్రం చింపుకున్నాడట, ఏడ్చాడట అన్న వెంటనే దేశమంతా కూడా రాజుకు సంఘీభావం తెలియచేస్తారు. ఎందుకంటే రాజు పరిపాలన బాగుంటేనే, రాజుగారు బాగుంటేనే దేశం బాగుంటుంది కదా. అందుకనమాట సియోనులో దుఃఖించు వారి యొక్క వస్త్రాలను తీసేసి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు. చూడండి, పెళ్లి రోజు మన వస్త్రాలు, చచ్చిపోయినప్పుడు మన వస్త్రాలు ఒకేలాగా ఉంటాయా? కొంతమందికి సెన్స్ ఆఫ్ డ్రెస్ ఉండదో, సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదో తెలియదు. కానీ ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదండి. మన ఫుల్ నగలేసుకుని వచ్చింది ఒక ఆవిడ చచ్చిపోయిన దగ్గరికి. అందరూ ఏడుపులు ఆపిస్తూ వస్తున్నారు అడిగేసి. ఏం మోడల్ వచ్చింది ఏంటి ఇక్కడికి అన్నట్టు అందరూ ఆవిడకే చూడమే. మేకప్ మానలేదు, సవరము పెట్టుకుంది, జడగంటలు వేసుకుంది, వడ్డానం పెట్టుకుంది, వంకీలు పెట్టుకుని దిగింది. కారులో దిగి ఇలా నుంచి చూస్తుంది. అక్కడ చుట్టమా ఏమన్నా బంధువా అని అంటే సొంత చెల్లి అంట, చచ్చిపోయిన ఆవిడ చెల్లి. మరి ఈవిడేటి అలా దిగిందనంటే ఆవిడ కొంచెం లూజు లేండి, అర్థమైంది మాకు లూజ్ అని. ఉల్లాస వస్త్రం ఎప్పుడు వేసుకుంటావు? నీ బర్త్డే రోజు పాత బట్టలు వేస్తే ఊరుకుంటావా? దేశంలో నువ్వు ఒక గనుడు ఒకడు పుట్టావు మరి, కాబట్టి మరి నీకు మంచి వస్త్రం అయిపోతే ఎలాగా, కొత్త బట్టలు అయిపోతే ఎలాగా? యేసుప్రభు పేరు చెప్పి మీరు వేసుకోరు రేపు? పండగ పుట్టింది ఆయన, వేసుకున్నది మీరు. రాజీవ్ గాంధీ పుట్టినరోజుకి, ఎన్టీ రామారావు గారు పుట్టినరోజుకి, ఇందిరాగాంధీ పుట్టినరోజుకి వేశారు మీరు. స్వార్థం మీది. వాళ్ళేమో దేశం కోసం పోటపడ్డారు. మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ నేషనల్ లీడర్స్, అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ. వాళ్ళు చనిపోయిన కొంతమందికి మనకు గుర్తులేదు. మరి ఈయనేమో అక్కడ పుట్టాడు, ఇక్కడ మనం పత్రే చేసుకోండి, తప్పలేదులే. సరే, ఇందుకీ ఉల్లాస వస్త్రం వేసుకుంటాడు, వేసిస్తాను అన్నది దేవుని వాగ్దానం. చదువునా మళ్ళీ. సియోనులో దుఃఖించు వారి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను. అబ్బా, బూడిద ఎప్పుడు వేసుకుంటాం తెలుసా? భయంకరమైన శ్రమ వచ్చేసినప్పుడు, మరణ వార్త మీద మరణ వార్త విన్నప్పుడు, మనుషుల మైత్రి చెడిపోయినప్పుడు, అంటే సఖ్యత చెడిపోయినప్పుడు, సంబంధాలు శత్రువులుగా మారినప్పుడు, వారికి మనుగడ తగ్గిపోయినప్పుడు, ఏం చేయాలో తెలియక అన్నం తినడానికి అవకాశం లేక పొయ్య ఎలిగించలేని ప్రదేశంలో బూడిద దగ్గరికి వెళ్ళి ఆ బూడిద నెత్తి మీద వేసుకుంటారు. మేము తినటానికి లేదు, మా ప్రాణం నెమ్మదిగా లేదు, మేము బతకాలా చావాలా, తినటానికి మనసు లేదు అని బూడిద నెత్తి మీద వేసుకుంటాం. ఉద్దేశం అది దుఃఖం. అలాంటి దానిని దేవుడు పూదండగాను, నీకు ఒక అవకాశాలుగాను దేవుడిస్తాను అన్నది దేవుని మాట. నేను మీ గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పినప్పుడు, ఈ వాగ్దానము నిజంగా నువ్వు నమ్మి ఒక్క కార్యం చూసావా? ఈ మాటను నువ్వు నమ్మి నీ లైఫ్లో ఒక్క కార్యం చూసావా? చింతించకుండా నువ్వు కార్యం చూడాలి. ఎవరైనా చూసారా? మా చిన్న విజయ అంటది, ఎన్నాళ్ళన్నా అంటది. ఎన్నాళ్ళైనా అనేవాడిని. నువ్వు ఇలాగే చెప్తావు. ఒకదానికొకటి ఎక్కువైపోతున్నాయి, అన్నీ మంచం మీదే, ఒక్కళ్ళు సాయం లేరు, పిల్లలు సాయం పడక, కుటుంబీకులు సాయపడక, దిక్కుమాలిన దానిలాగా నేను బయట పని, ఇంట్లో పని, ఏంటన్నా ఏడుపు 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 ఏడుపు. అది ఫోన్ చేస్తుందంటే అమ్మయ్య ఈ పిల్ల ఏదో వార్త చెప్పుద్దు అనుకునేవాడు, నేను చచ్చిపోతాడని. వాళ్ళ ఇంట్లో 2 పేషెంట్లు చేయలేక చచ్చిపోయేది, నలిగిపోయేది పిల్ల. వాళ్ళిద్దరిలో ఎవరో చచ్చిపోతారేమో అని ఆశ ఉండేది. ఆ ఫోన్ అనగానే అది ఏం చెప్పేది కాదు. ఏమంటే మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చామనేది. ఓరు నాయనో, హాస్పిటల్ ఉంటే కనీసం అక్కడ ఎవడో తోటి వాళ్ళని చేస్తారు, ఇక్కడ ఎవడో అదే చేయాలన్నీ. ఆ పిల్ల ఒక్కతే పడాలి. ప్రవ్వా ప్రవ్వా అని బాధపడేవాడిని ప్రతిసారి. ఆ రోజు యెషయా 61:3 చదువు అంటే నన్ను ఏమన్నదు? ఖచ్చితంగా నీకేట అలాగే చెప్తూ ఉంటుంది కదా. ఇంకా ఏమన్నా కొంచెం కోపం చనువు ఉందనుకోండి, నోరు మీరా ప్రతిసారి ఇదే చెప్తా, ఇంకేమైనా చెప్పంటది. ఇంకా నీకు అలాంటి నొప్పి పడుతూ బూడిద తినాల్సిన పరిస్థితి వచ్చి, బూడిద నెత్తి మీద వేసుకుని దుఃఖ దినాలు సలుపుతున్న పరిస్థితులు వచ్చి, ఆనందించలేక, సంతోషించలేక, తృప్తి పొందలేక, మనుగడ కష్టమవుతుంటే, ముందుకెళ్ళాలా, వెనక్కెళ్ళాలా, చావాలా, బతకాలా,
ఒకవైపు నుంచి సహాయం రాలేదు, ఏ వైపు నుంచి వస్తుందో రాదో తెలియదు, నా కన్నీళ్లు తుడుస్తాడంటాడేంటి, పూదండిస్తాడంటాడేంటి, నేనేమంత కరకార్యం చేయగలుగుతాను, నన్నెక్కడి నుంచో పెడతాడు దేవుడు, నేనెలా పైకి వస్తాను, ఏంటి అసలు నా బతుకేంటి, ఆయన నాకెందుకు దేవుడుగా చెప్పింది ఆయన చేస్తాడులే. ఎంతమందికి ఉందండి ఈ ధీమా కాదు భరోసా? ధీమా మళ్ళీ నష్టాన్ని కలిగిస్తుంది. భరోసా అంటే నమ్మకం, దేవుని మీద ఒక నమ్మకం. ఆ నమ్మకంతో నా జీవితాన్ని ఎంత దూరమైనా కొనసాగించగలను. ఈ పూట నాకు లేకపోయినా రేపు అనే ఒక ఆశావాదం, భవిష్యత్తు అనే ఒక దేవుని యొక్క మాట నా జీవితంలో చింత లేకుండా చేయగలదు. ఆహారము కంటే దేహమును, ప్రాణమును, వస్త్రము కంటే దేహమును నా దేవుని దృష్టిలో విలువైన వాడు. ఎందుకంటే నన్ను తయారు చేసినప్పుడు నన్ను మన్నాతో పోషించడానికి ఆలోచన కలిగిన శరీరాన్ని తయారు చేశాడు నన్ను. అది దేవదూతల ఆహారం, మనుషుల ఆహారం కాదు. ఆ ఆహారం వయసుతో పాటు శరీరాన్ని పెంచుద్ది. కాలు వాయుదు, చొప్పు పాతగలదు, వస్త్రం మార్చాల్సిన పని ఉండదు. ఆ రకంగా శరీరాన్ని తయారు చేస్తుంది. చెప్పండి, ఈ 61:3 అవమానాలన్నిటినీ పూదండగా, మంచి అవకాశాలుగా దేవుడు నాకు మారుస్తాడు. ఎంతమంది ఇప్పుడు నేను నిజంగా ఇలాగే ఉంటున్నాను బ్రదర్, అసలు దేనికి మాకు అసలు చింత లేదు బ్రదర్ ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? చింత, బాధగా చింత పడకుండా ఉండగలిగిన వాళ్ళు ఉన్నారా? రెండో విషయంకి వస్తున్నాను. నా కన్నీటిని నాట్యంగా చేసి నిలబడేలాగా చేయగలుగుతాడు నా దేవుడు. నా కన్నీరంతటిని నాట్యంగా చేసి నన్ను నిలబడేవాళ్ళుగా చేస్తాడు. ఈ మాటలన్నీ మీరు రోజు వినేవే. ఏది ప్రామిస్ కార్డులో వాక్యాలు పెట్టుకుని బైబిల్లో పెట్టుకుని ఏడుస్తూ ఉండేవాళ్ళే, లేకపోతే ఇంకేదో చేస్తున్న వాళ్ళే. కానీ దీని యొక్క పర్యవసానమైనటువంటి వాక్యపు సాక్ష్యము నీ శరీరములో నుంచి, నీ ఆత్మలో నుంచి, నీ ప్రాణములో నుంచి, నీ జీవితంలో నుంచి జీవంగా మారినప్పుడు నీ భక్తిలో నువ్వు వెతుక్కుంటున్నటువంటి దారి తప్పుడు దారి. దేవుని దగ్గరకు వచ్చి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు. యేసుని తెలుసుకుని కూడా నువ్వు పాపం చేస్తున్నావు. యేసులో ఉండి కూడా నువ్వు దేవునిని అనుభవించలేకపోతున్నావు. యేసు యొక్క మాట యొక్క పరిణితి, పునరుద్ధాన శక్తిని గ్రహించి కూడా నీ వ్యక్తిగత జీవితంలో దాని యొక్క అనుభవపూర్వకమైనటువంటి నిర్ణయం బయటకు తీసుకురాలేకపోతున్నావు. అది శ్రమ. 30వ కీర్తన 11వ వచనం, Psalm 30:11. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా అంగలార్పు నాట్యంగా మారుస్తావు దేవా. నా ప్రాణం, మళ్ళీ చదువునా, నా ప్రాణము మౌనముగా నుండక, నా ప్రాణం మౌనంగా ఉండదు. చెప్తున్నాను, మళ్ళీ వినండి. నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి. అంగలార్పు ఏమవుతుంది? నాట్యముగా మార్చి. ఎప్పుడన్నా మీరు అంగలార్చారా? బిడ్డ చనిపోయిన తల్లి దగ్గరికి వెళ్ళండి, అంగలార్పు చూస్తారు. భర్త చనిపోయిన భార్య దగ్గరికి కాదు, సొక్కపడద్ది. ఎందుకంటే పెన్షన్ 3,000 అయిందిగా. 3,000, 2,500 ఏదో పెరుగుతూనే ఉంటుంది, మీకు భయం లేదు. ఎదిగొచ్చిన బిడ్డ అందుకుంటాడని, నన్ను కాచుకుంటాడని, నాకు ఆదుకుంటాడని, నా మంచి చెడు బాగోగులు, నా శ్రమంతా మర్చిపోవచ్చని, ఆ ఉద్యోగమో వ్యాపారమో వ్యవహారమో బిడ్డ సెటిల్ అయ్యాడని ఆనందించబోతున్న ఆ తల్లికి ఆ మరణ వార్త జీవితకాలం గర్భశోకం. అది అంగలార్పు. ఏ పిల్లోని చూసినా కొడుకే గుర్తొస్తుంది, ఏ కూతుర్ని చూసినా ఆ బిడ్డే గుర్తొస్తూ ఉంటుంది. అయ్యో నాకు, అయ్యో నాకు, అయ్యో నాకు. కనీసం ఒక 5-6 ఏళ్ళు లోపు చనిపోతే పెద్ద బాధ ఉండదు, కానీ ఆ 7-8 దాటిన తర్వాత చనిపోతే మాత్రం నా కూతురే ఉంటే ఎంతున్ను, నా కొడుకే ఉంటే ఎంతున్ను, నా పెద్ద కూతురు ఇంతున్ను, నా పెద్ద కొడుకు. ఆ కన్నుల్లో ఎప్పుడు చూసినా అంగలార్పే ఉంటుంది. ఎదుగొచ్చిన కొడుకు చనిపోయిన తల్లిని చూస్తే అంగలార్పు అంటే అది. ఆ కన్నీరు కొంతమందికి తల్లింట్లో జరగదు, పెళ్లి చేసుకునే వెళ్ళిన మెట్టినింట్లో జరగదు, అద్దెకున్న ఇంట్లో ఓనర్తోనూ జరగదు, ఆఫీసులో బాస్ వల్ల కుదరదు, కొలీగ్స్ వల్ల కుదరదు. ఎక్కడైనా ఏదైనా ఇంటికి వెళ్దామా అనుకుంటే ఆ ఫ్రెండ్స్తోనూ పడదు. లైఫ్ అనిపిస్తూ ఉంటుంది, ఏంటి మన బతుకు మెస్సు, ఎటు చూసినా ఎటు ఒకటి కత్తే, ఇంకే పరిస్థితి ఎక్కడికి వద్దు, ఎక్కడో చోట. కానీ సమాజం మనుషులతోనే నడవాలి, మనుషుల మధ్యలోనే ఉండాలి. సమాజము మనిషి సంఘజీవి, ఐసోలేట్ అయ్యి బతకలేడు. సో అలా ఎక్కడో చోట కలుపుకుందామంటే ఇటు ప్రేయర్ టీంలో సెట్ అవ్వక, ఇటు కొయర్ టీంలో సెట్ అవ్వక, ఇటు ఇంకో టీంకి సెట్ అవ్వక, ఎవరికి సెట్ అవ్వక ఏమీ అవ్వదు. కొంతమంది బ్రతుకుల్లో అదేమి విచిత్రమో కానీ వీళ్ళ వల్ల వాళ్ళకు ప్రాబ్లమో, వాళ్ళ వల్ల వీళ్ళకు ప్రాబ్లమో. ఒక వ్యక్తికి అన్ని వైపులా సెట్ అవ్వట్లేదంటే అర్థం ఏంటండి?
వాళ్ళ వల్ల ప్రాబ్లమా, ఈయన వల్ల ప్రాబ్లమా వ్యక్తి ఏంటో నా వల్లే. ఎందుకంటే నేను చాలామంది సెట్ అవ్వను, చాలామంది అలాగే అనుకుంటుంటారు. ఆడితో పడదు మనకి, కరెక్టే. ఎందుకంటే అన్ని కత్తులు పెట్టుకుని తిరిగితే ఎక్కడ అవుతుంది, ఎటు కూర్చున్నా పొడుచుకుంటాం. బైబిల్ చెప్తున్న విధానం కూడా అది. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఆనందించడానికి ఏ సందర్భం వెతుకుతాడు? ఏదైనా ఒక కార్యం. మొన్న ఒక బ్రదర్ వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మంచిగా ప్రార్థన చేసి ఆ ఒక్క పని అయిపోయేలాగా చూడండి బాబు, జీవితకాలం నేను నీకు రుణపడి ఉంటాను అన్నాడు. నాకు ఆశ వచ్చింది. ఎందుకంటే జీవితకాలం రుణపడి అంటా అన్నాడు. ఏం కావాలి చెప్పాను అడిగాడు. ఒక కారణం, ప్రార్థన చేద్దామన్నాడు. అంటే ఇంక చేయొద్దు సార్ అన్నాడు. ఇది ఒక్క నిమిషంలో ఎలాగనిసాడు? చేస్తాను అనగానే వద్దనిసావు ఏంటి అన్నాను. అంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేయరు, మీరు చేస్తాను అన్నారంటే పని అయిపోయినట్టు, ఇంకొదిలేండి అన్నాడు. మరి రుణపడి ఉంటావా జీవితాంతం అన్నాను. ఉంటాను సార్, ఖచ్చితంగా ఉంటాను సార్ అని. అయితే నేను ప్రార్థన చేయాలి ఉండు అన్నాను. చెయ్యండి అన్నాడు. ఏకీభవించాను. ఖచ్చితంగా ఏకీభవిస్తాను సార్ అని చెప్పాను. ప్రభువా అది ఇవ్వటం ద్వారా మనుషులకు రుణపడతానంటున్నాడు, ఇవ్వద్దు. నీ కోసం రుణపడి బతికేలాగా దానిని పెంచు, పొడిగించు, జీవితకాలం నిరీక్షణ సిద్ధపరచు. యేసునామములో ఆమేన్ అన్నాను. ఆడ ఆమేన్ అనలేదు. ఏకీభవిస్తానన్నాడా? ఏకీభవించాలా? ఏకీభవించలేదు. అప్పుడే ఆడు తప్పు, అబద్ధికుడు. అప్పుడు నా ప్రార్థన వెళ్ళిపోయింది, కానీ జవాబు కూడా వచ్చేస్తుంది. కానీ నువ్వు ఆమేన్ అని అనకపోయినా నీకు వచ్చేస్తుంది. నీకు అది తెలీదు. నేను నా యేసు కలిసి ప్రార్థన చేశాం. ఏమనుకుంటున్నావు? అందుకోసం సమాధానం. మీ పాస్టర్ ప్రార్థన చేస్తే సమాధానం వస్తాను ఎవరో అనుకుంటారు కదా. నువ్వు యేసు కలిసి ప్రార్థన చేయడం వచ్చేస్తుంది. ఎవరు చేయక్కల, పాస్టర్ దగ్గర వెళ్ళక్కల. ఆయన మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు కదా 4:12 హెబ్రీలో. నమ్మరా? చేయండి కలిసి ఆయనతో. ప్రభు నువ్వు నా కోసం విజ్ఞాపన చేస్తున్నావు, నాకేం కావాలో నీకు తెలుసు నాకన్నా, సో నువ్వు చేసేటట్టు నాకు చేయడం నేర్పించాను. సేమ్ ప్రార్థన వస్తుంది. అయితే అవుద్ది, లేకపోతే లేదు. నిరీక్షణ కోల్పోవు. అతను అన్నాడు, ముందు ఆగిపోయి వెళ్ళిపోవలసింది, అనవసరం నీ చేత ఆమెను అనిపించుకున్నాను, దెబ్బ కొడిసోబోయా అన్నాడు. జీవితకాలం నువ్వు మనుషులకు రుణపడతానంటావేంటి? నీ అంగలార్పు నాట్యంగా మలిచే దేవుడు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు మనుషుల గురించి ఆలోచిస్తున్నావు? ఆ విషయం నీకు వాగ్దానంగా తెలీదా? ఆ మాట నువ్వు నమ్మలేవా? ఆ యేసు అలాంటి వాడని నీకు అర్థం కాలేదా? ఈ వచనాలు మీరు వింటుంటే మీకు ఎలా ఉంటుందంటే, ఏదో దేవుడు ఇలా కూడా చేస్తారనమాట అయితే అని ఆశ ఉంటుంది. కానీ దేవుడు అంటే తెలియకపోతే నీ ఆశ ఎవడి మీద పెట్టుకున్నావు ఎవడికి తెలుసు? నువ్వు కార్యం మీద చూస్తున్నావు, నేను ప్రభువుని చూడమంటున్నాను. నువ్వు క్రియను చూస్తున్నావు, నువ్వు చేసే ప్రభువుని చూడమంటున్నాను. నువ్వు ఆ విడుదలను చూడాలనుకుంటున్నావు, విడుదల చేసే మార్గాన్ని చూడమంటున్నాను నేను. నువ్వు పరిస్థితులు చూడమంటున్నావు, నేను పరిస్థితుల మధ్య నేను నడిపించే దేవుడు నీతో ఉన్నాడని చూడమంటున్నాను. నువ్వు దేవునిని చూడకుండా, దేవుని పద్ధతులను జాడలను లక్ష్య పెట్టకుండా, దేవుని వైపు నీ మనస్సు పెట్టకుండా, దేవుడు ఏంటో నాకు తెలియకుండా, నా యేసు ఎలాంటి వాడని నేను నిర్ణయానికి వస్తానని నువ్వు నమ్ముతున్నావని దేవుడు అనుకోవాలి. అది తేడా. ఈరోజు ప్రపంచపు క్రైస్తవ్యం రేపు జల్లిడేసి జల్లించిన తర్వాత రాలిపోవడానికి కారణం ఏంటంటే, ఎవ్వడు యేసులో నమ్మకం ఉంచడు. అయితే పాస్టర్లు, లేకపోతే ఈ ప్రామిస్ కార్డులు, లేకపోతే ఎవడో ఇచ్చినటువంటి ఇంకేదో విషయాలలో వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాలను నమ్ముతారు తప్ప ప్రభువుని నమ్మరు. ఏసే ద్వారం అండి, ఏసే మార్గం అండి, ఆయన తాను తప్ప ఎవడు వెళ్ళలేడు. సో ఆయనను పరిపూర్ణంగా ఎరిగి, ఆయన గుణలక్షణాలను తెచ్చుకుంటూ, ఆయన స్వరూప సారూప్యంలో మారుతూ, ఆయన స్వభావాన్ని పుచ్చుకోవటమే క్రైస్తవ్యం. క్రియలు జరిగించుకోవటం కార్యాల కోసం కాదు. ప్రభు అంటున్నాడు, నీ కన్నీరు ఏదైతే ఉందో, నీ అంగలార్పు ఏదైతే ఉందో దాన్ని నాట్యంగా మార్చి, ఏడుపుతో నువ్వు మోహను కూర్చుంటావు చూసావా, దూరంగా కూర్చుంటావు చూసావా, ఏడుపు వల్ల దగ్గరికి రాకుండా ఉంటావే, సమాజంలో వెలుపలకు రావడానికి భయపడతావే, ప్రజల ముందుకు నిలబడడానికి కష్టం అనిపిస్తుంది. దేవుడు నిన్ను తీసుకొచ్చి నుంచోబెడతాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈయన నా ప్రియమైన బిడ్డ అని నుంచోబెడతాడు. నీ దేవుడు నిన్ను అలా నుంచోబెట్టగలడు. దేవుని మీద మీరు నమ్మకం ఉంచారా? దేవుని మాట మీద మీరు లక్ష్యం ఉంచారా? ఆ దేవుని స్వరము, ఆ దేవుని గుణలక్షణాలలో, ఆ దేవుని విధానము, ఆ దేవుని పద్ధతిని మీరు గుర్తించారా? నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వాగ్దానంగా దీన్ని తీసుకుంటే మీ జీవితకాలం మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. ఈ వాగ్దానాల మీద బతుకుతున్న మిమ్మల్ని బాగు చేయడం దేవుడి వల్ల కూడా కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ దేవుడి వల్ల కూడా కాదు. మీరు దేవుణ్ణి నమ్మకుండా దేవుని మాటల మధ్యలో ఈ జరిగే యాక్షన్ ఎందుకు నమ్ముతున్నారు? జరిగే క్రియ మీకెందుకు? దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఏమై ఉన్నాడో అదే తెలియాలి. ఆయన ఉన్నవాడు నన్నువాడు అని చెప్పాడు. ప్రజలందరికీ తెలియటానికి ఆయన నడిపించే పద్ధతులను మీరు గమనించమని చెప్పాడు.
ఎంతసేపు క్రియ జరిగిపోతే నువ్వేమో 2 రోజులు సంతోషిస్తావు, 2 రోజులు ఏడుస్తావు. ఆయన అంటున్నాడు, నీ ఏడుపు, నీ అంగలార్పు నేను నాట్యంగా మలుస్తాను, నేను నుంచోబెడతాను. ఒక తల్లి చెప్పింది, అయ్యా ఈ వచ్చినవు నా బతుకులో నెరవేరింది అయ్యా అంది. నెరవేరిందంటే వాళ్ళ పెద్ద కూతురు వచ్చి నువ్వు మూసుకుని కూర్చో అంది. అదేంటి మీ అమ్మగారేమో సాక్ష్యం చెప్తే నువ్వేం మూసుకుని కూర్చోమన్నావు అంటే, ఏటండి ఏడు చూసిందండి మా అమ్మ, మమ్మల్ని అందరినీ రాసి రంపని పెట్టిందండి. నిజానికి ఆవిడ స్టోరీ వింటే మీరు ఏడుస్తారు. నేను చెప్పడానికి కూడా నాకు సమయం సరిపోదు. కానీ ఆవిడ పుట్టినప్పటి నుంచి ఆవిడ పెరిగినప్పటికీ కూడా పెళ్ళయ్యి నేను ఇందాక చెప్పిన సినిమా స్టోరీలన్నీ ఆవిడ చూసింది. అన్ని కష్టాలే. వాళ్ళ అమ్మమ్మ చనిపోయే ముందు చెప్పిందంట, నీ కన్నీరు నీ అంగలార్పు నాట్యంగా మొలుస్తాడే దేవుడు అని. అప్పటికి ఈవిడ పెద్ద పిల్ల అవ్వలేదట. అప్పుడు చెప్పింది వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు, ఈవిడ 8వ సంతానం. వాళ్ళ అమ్మమ్మ చనిపోతూ ఈమెకు 8వ సంతానమైనటువంటి మనవరాలకు చెప్పి చనిపోయింది. ఈమె అప్పటి నుంచి అనుకుంటుందట, నా కన్నీరు నాట్యంగా మారుతాడంట. ఏం మార్చాడు? అన్ని ఏడుపులే. ఎప్పుడు ఆనందించిందో తెలుసా తల్లి? చిన్నపిల్లడు కలెక్టర్ అయ్యాడు. 6 సంతానం ఆవిడికి. ఈ 6వ వాడు కలెక్టర్ అయిన తర్వాత కలెక్టర్ గారు అమ్మగారిని ఎలా చూస్తారు చెప్పండి? ఏ ఇంట్లోకి వెళ్ళి ఎలా చూస్తారు చెప్పండి? ఆవిడ కిందకి దిగుతుంటే మెట్లు కారు దగ్గర ఒకడు నుంచుంటాడంట. అమ్మగారు రండి, తల ఎత్తి చూడంటే ఎవడు తల తీసి, ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు, ఏ షాప్కి వెళ్తే ఆ షాపు, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు. కలెక్టర్ గారు అమ్మగారు ఆవిడ అంటది, అయ్యా దేవుడు అన్యాయస్తుడు కాదయ్యా, ఇది చేస్తాడని నాకు తెలియకుండా నేను నమ్మానయ్యా. ఏసేంటో దేవుడు ఏంటో నేను నమ్మాను. దేవుడు నమ్మిన ఆ విధానానికి నేను ఈరోజు ఈ కార్యాన్ని చూశాను. కలెక్టర్ అవుతాడని ఆవిడ కలగందా? ఎవడన్నా ప్రవచనాలు చెప్పాడా? ఆ చిన్నోడు, ఆ లాస్టోడు ఎందుకు పనికిరాడులే, ఈమె ఏం పెంచగలదలే అనుకుంటున్న పిల్లవాడి పౌరుషం దేవుడు గొప్ప చేశాడేమో. ఆ స్థాయికి దేవుడు కానీ గొప్ప చేశాడంటే ఆ వాగ్దానం ఎంత గొప్పది. ఈరోజు నువ్వు మళ్ళీ వాగ్దానాన్ని పట్టుకుంటావేమో చూసుకో. వాగ్దానం చేసే దేవుడిని పట్టుకో. నా మాటలు అర్థమవుతున్నాయా? వాగ్దానాలు పట్టుకుని మీరు దేవునితో, నేను ఇంకో మాట చెప్తాను. ఈ వాగ్దానం ఒకసారి నాది అనండి అందరూ, ఏమవ్వదలే అనండి. నువ్వు సినిమాలకు వెళ్ళు, నువ్వు షికార్లకు వెళ్ళు, బిగ్ బాస్ దగ్గర కూర్చో, క్రికెట్ ఆడుకో, షార్ట్ ఫిల్ములు తీసుకో, రోడ్ల కూడా బ్యావర్స్గా తిరుగు, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు సాప దగ్గర నుంచి సాప చుట్టేంత వరకు అన్ని ఫంక్షన్లకి నువ్వే తిరుగు. దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడా? మాట్లాడరే, వాగ్దానం నాదన్నారు కదా, మరి ఎలా నెరవేరుతుంది? ఇప్పుడు అర్థమైందా? వాగ్దానాలు పట్టేసుకుని సంకలు గుద్దేస్తే అవదని మరి ఎలా అవుతుంది? ఆయన చెప్పిన ప్రకారం నీ బతకకుండా, నీ నడక సరిచేసుకోకుండా, నీ ప్రవర్తన మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోకుండా అలాగే అవుతుంది. నేను ఇలాగే తిరుగుతాను. వాగ్దానాలు, బ్రహ్మాండమైన వాగ్దానం వచ్చిందండి. సుఖమేంటండి? సో ప్రతి సందర్భంలో మీరు గుర్తు చేసుకోవాలి, వాగ్దానానికి తగిన ప్రవర్తన నీ బ్రతుకులో లేకుండా వాగ్దానం ఇచ్చినవాడు నీతో ఎలా పనిచేస్తాడు? ఒకవేళ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆయన అలరోడ్ అయిపోతాడు. మనలాంటి పనికి మాలిన వాళ్ళకి గొప్ప కార్యాలు చేసే దేవుడైతే, నిజంగా పరిశుద్ధంగా బతుకుతున్న వారికి కార్యాలు ఆటంకమైనప్పుడు, ఆలస్యమైనప్పుడు, దేవుని ప్రణాళిక కొరకు కొంచెం డిలే చేసినప్పుడు వాళ్ళకి దేవుడు అన్యాయస్తుడిగా కనపడతాడు కదా. అలా చేయడు దేవుడు. దేవుని గుణ లక్షణాలలో మార్పు ఉండదు. ఈ విషయం ఎంతమందికి తెలిస్తే వాళ్ళు భయంతో బతుకుతారు. అంతేగాని విలాసాలుగా, వినోదాలతో, సరదా సుఖాలతో, ఆనందించేటువంటి మత్తులతో, ఇహ సుఖాల యందు, భోగము ఆసక్తులు యందు, ధన మోహాల యందు మీ బతుకులు నడవు. ఒక్కసారి దాని వైపు మీరు టర్న్ అయ్యారా, దేవుడి హస్తం మీ నుంచి దూరం అయిపోద్ది. ప్రామిస్ అక్కడే ఉంటుంది మీ బైబిల్లో. మీరు ఎన్నోసార్లు చదవచ్చు, నెరవేర్పు రాదు. ఒక్కసారి చెప్పాడు కదా. అప్పుడు ఆయన చెప్పలేదు అనుకోండి, నీకు తెలియదు అనుకోండి, క్షమించేస్తాడు. నీకు తెలియదా? నిజంగా నీకు తెలియదా? అది చేయకూడదని నీకు తెలియదా? నిజం చెప్పండి, తెలీదా? తెలిసి నిన్ను ఎవడు చేయమన్నాడు? తెలిసిన వాడికి శిక్ష ఉందా లేదా? తెలియకపోతే కనికరించబడతావు, తెలిసి చేస్తే పశ్చాత్తాపడిపోదాం. కమ్యూన్లోని ఏడ్చేస్తుందంట, ప్రభా రొట్టె ద్రాక్షాసం నాకు ఇచ్చావు, కనికరం బట్టి వందనాలు, నేను పాతవన్నీ క్షమించేయండి, కొట్టేయండి, ఫ్రెష్గా రేపు నుంచి మొదలెడతానే, ఇప్పుడు మాత్రం నీ రొట్టె ద్రాక్షాసం తాగేసి నేను పరిశుద్ధపరచబడిపోతానని ఒప్పేసుకుంటాను. ఇక్కడ సమస్య ఏంటంటే మనస్సాక్షి తీర్పులో పడతారు మీరు. క్రియారూపకమైన తీర్పు కాదు, మనస్సాక్షికి విరుద్ధంగా చేసిన పాపం అది. దాన్ని క్షమించడు దేవుడు. వదిలేనా? వదలాలంతే.
నాకు అప్పుడప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉంది. అప్పుడప్పుడు ఇది సిగరెట్ తాగినప్పుడే మందు వేసుకునే అలవాటు ఉంది. దగ్గుమందు కాదు, ఆ మందు. అప్పుడప్పుడు వ్యభిచారం చేసే అలవాటు ఉంది. ఈ రెండు ఉన్నప్పుడే, సిగరెట్ తాగినప్పుడు మందు తాగినప్పుడే వ్యభిచారం చేస్తాను. అప్పుడప్పుడు దొంగతనం చేస్తాను, ఈ 3 ఉన్నప్పుడే. అప్పుడప్పుడు అబద్ధం ఆడతాను, ఈ 4 ఉన్నప్పుడే. ఇప్పుడు నేను ఈ ఏమీ పెద్ద తప్పులేం కాదు, అప్పుడప్పుడే కదా అంటే దేవుడు క్షమిస్తాడా? ఇదే వాస్తవం. ఇప్పుడు మనం చేస్తున్నది అదే వాస్తవం. రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఆదివారం ముసుగేసుకుని పాటలు పాడి హల్లేలూయా స్తోత్రాలు చెప్పి పదండి మీరు వెళ్ళి వాక్యాలు చెప్పండి అంటే మీరు వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి దర్శించి మంచి వాక్యాలు చెప్పేసి మంచి సాక్ష్యాలు చెప్పేసుకుని వచ్చేస్తే దేవుడు మీ పట్ల కనికరపడతాడనుకున్నారా? వేషధారణ భక్తులారా అంటాడు. వాగ్దానం ఇచ్చిన దేవునితో మీ నడతా సరిచేయబడకుండా, దానికి తగిన రీతిగా మీ ప్రవర్తన అంతటి మీద దేవుని వాక్యపు అధికారానికి విధేయత చూపకుండా, మీ భక్తిలో మీరు చూపించే ఏ మోసానికి మీ పొరగోడు పడిపోతాడు కానీ ప్రభు పడిపోడు. మోసపోకండి, దేవుడు విక్రించబడ్డు. డోంట్ మేక్ హిమ్ ఫూల్. పిచ్చోళ్ళు మనమే. ఆయన అంటున్నాడు, నీ కన్నీరుని నేను నాట్యంగా మలచగలిగిన సమర్థత నాకుంది. నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి వాడివైనా, ఎలాంటి ప్రవర్తన నీకున్నా, ఎలాంటి పరిస్థితి నీ ముందున్నా, ఎలాంటి వ్యక్తులు నీ చుట్టూ ప్రణాళికలు వేసినా, ఎలాంటి శత్రువే నిన్ను నలగొట్టి గోతులో పడేస్తానన్నా, గోతులో ఉన్నోడిని పిట్లో నుంచి ప్యాలెస్లో కూర్చోబెట్టినోడిని నీ ముందు సాక్షిని అదే అన్నాడు. యోసేపు జీవితమేగా మనకు ఆదర్శం. గోతులో పడిపోయి అన్నదమ్ములు అమ్మేస్తే ప్రాణాన్ని చేతపట్టుకుని గోతులో నుంచి ఏడ్చినోడు రాజుగా నిలబడి వాళ్ళందరికి అన్నలకి అన్నం పెట్టాడు. నీ జీవితంలో కన్నీటిని నాట్యంగా మలిచే దేవుడు ఉన్నాడని ఆ దేవుని యొక్క హస్తాన్ని గుర్తించగలవా? నేను ఒకసారి వాక్యం వింటున్నప్పుడు, నా మినిస్ట్రీ బిగినింగ్ లైఫ్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఒక వాక్యం ఎస్ఆర్ మనోహర్ అన్న మాట్లాడుతుంటే ఈ మాట విన్నాను. పిట్ టు ప్యాలెస్ అని ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఆ మాట చెప్తూ ఉండేటప్పుడు నాకు ఒక మాట వినపడింది. ఏమంటే, యోసేపుకి దేవుడు అని ఆ కాలానికి సంబంధించిన దేవుడు, ఈ కాలానికి సంబంధించిన దేవుడు ఒకటే, వేరువేరు కాదు అని ఆయన అన్నాడు. అయితే నా దేవుడు కూడా యోసేపుని నడిపించిన దేవుడే, నేను నమ్ముతున్నవాడు కూడా అలా నడిపించగలిగిన వాడే. అలాంటి దేవుడే నాకు దేవుడైనందుకు నాకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ దేవుడు ఏంటో అనేది నాకు ఇప్పుడు తెలిసిపోయింది. యోసేపు లైఫ్ నేను అప్పుడే చదివేస్తున్నా, ఆది కాండం చదువుతున్నాను, అప్పటికే బ్రహ్మాండంగా ఉంది. సో ఇంకా నాకైతే ఏ డౌట్ లేదని ఆ రోజు నేను నా దేవుని మీద, నా విశ్వాసాన్ని యేసు మీద అచంచలంగా పెంచేసుకున్నా. యోసేపు స్టోరీ ఎంతమంది చదవలేదు, ఎన్నిసార్లు వినలేదు మీరు? అలా పెరిగిందా మీకు ఎప్పుడైనా విశ్వాసం? అలా పెరిగిందా మీకు దేవుని మీద నమ్మకం? అలా పెరిగిందా మీ ప్రాణం గురించి ఆయన ఆలోచిస్తున్నాడని, మీ దేహం గురించి ఆయన ప్రణాళికలు వేస్తున్నాడని, మీ వస్త్రాలు మీ తిండి గురించి మీరు ఆలోచిస్తున్న దానికంటే ఆయన ఇంకెక్కువ ఆలోచిస్తున్నాడని, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడని మీ ముందు చెప్పుకున్నాడని? ఎందుకు ఆ చింతలేని ఆ ధైర్యాన్ని, ఆ మాట మీదకు ఎందుకు దేవుణ్ణి పట్టుకోలేకపోయాం? మూడో విషయంకి వస్తున్నా. బూడిదకు పన్నీరుగాను, బూడిదకు ప్రతిగా పన్నీరు. మిమ్మల్ని పలకరించే వాళ్ళగా, అందరూ పలకరించే వారిగా మిమ్మల్ని చేయగలడని మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా? బూడిదకు ప్రతిగా పన్నీరు, మిమ్మల్ని పలకరించేవారుగా, అందరూ మిమ్మల్ని పలకరిస్తారు. మనకి ఈ సామెత ఎలా ఉంటుందంటే, బూడిదలో పోసిన పన్నీర్ అంటారు. పన్నీర్ తీసుకెళ్ళి బూడిదలో పోస్తే ఏమవుద్ది? వేస్ట్. ఎందుకంటే బూడిద పంట మీద పారేస్తాం, తల మీద ఒంటి మీద కొడితే మనకి ఘనత, మన చెవటకం బంద పోద్ది, సువాసన దానికోసం. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కన్నీటిని అంగలార్పుని నాట్యంగా మలిచే దేవుడే నీ బ్రతుకులో బూడిదకు ప్రతిగా, అంటే ఆ పారవేసే నీ బతుకుని ఘనపరిచే స్థితికి, పలకరించే స్థితికి, నీ దగ్గరకు వచ్చి మాట్లాడి, నీ దగ్గరకు వచ్చి సెకండ్ తీసుకుని, నీ దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకుని, నీ దగ్గరకు వచ్చి సంతకం తీసుకుని, నీతో ఒక్క నిమిషం కరచాలనం చేసి, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలని ఆ ఆశ కలిగిన వ్యక్తిత్వంగా దేవుడు మలచగలడని ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? ఈరోజు అన్రికగ్నైజ్డ్ స్టేట్. ఎవరు ఏంటో ఎవరికి తెలియదు, ఎందుకు పలకరించాలి అది కూడా తెలియదు, ఎవరో మనకి తెలియదు. నేను ఈ వాక్యం చెప్తూ మీ వైపు, మన మధ్యలో గౌరవనీయులైనటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, వారి శ్రీమతి గారు ఉన్నారు, వందనాలండి అన్నాను. మీరు అందరూ ఎవరా అని వెతుకుతారా లేదా? ఎందుకు వెతుకుతారు? కలెక్టర్ గారు మన దగ్గరికి వచ్చి మన పక్కన, ఈయన కాదు కదా, ఈవిడ కాదు కదా, ఈవిడ కాదు, ఎవరై ఉంటారు? కొత్త మొహం ఎవరై ఉంటారు? తెల్లగా పొడవుగా ఎవరై ఉంటారు?
ఒక్కొక్క ఆలోచన ఒకటిది. ఆ కలెక్టర్ అంటే ఎలా ఉంటాడేమో, లేదా అలా ఉంటారేమో, ఇంతకీ ఎవరు ఏంటి, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఒక ఎన్నిక చేయబడిన జనాన్ని గుర్తించడం చాలా ఈజీ, కానీ ఎన్నిక చేయబడిన నిన్ను రేపు ఎన్నిక చేయబడిన ఆ స్థాయిలో తీసుకొచ్చి కూర్చోబెట్టే దేవుడు ఉన్నాడనే విషయం ఎంతమందికి ఎరుక? ఎంతమందికి ఎరుక? ఏ స్థితిలో నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళగలిగిన దేవుడు ఉన్నాడని మీకు తెలుసు? ఏ పరిస్థితుల మధ్య? ఇక్కడ మీరు ఏమనుకుంటారో తెలుసా? ఇదిగో ఇక్కడ చెల్లి సుధా ఉంది, కష్టపడి గ్రూప్ 2 చదవడానికి వచ్చింది, కష్టపడి. ఇప్పుడు ఆమెకి వాళ్ళ ఆయన్ని చూడాలని ఉంటుంది, పిల్లల్ని చూడాలని ఉంటుంది, ఒకసారి అత్తయ్యని మామయ్యని పలకరించాలని ఉంటుంది, తన ఇంటికి వెళ్ళాలని ఉంటుంది. తన ముందు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది, క్లాసులు కంటిన్యూగా అవుతూ ఉంటాయి. పర్వాలేదు అనిపిస్తుంది, వద్దు అనిపిస్తుంటుంది. ఇలా త్యాగాల మీద త్యాగాలు చేసి కష్టపడి 6 నెలలు కోచింగ్ తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టి వేదన పడి చాలా మొత్తానికి గ్రూప్ 2 సక్సెస్ అయిపోయింది అనుకోండి. ఈ వేదన అంతా ఏమైపోద్ది? మర్చిపోద్ది. రేపు గణపరచబడిన తర్వాత రేపు సాక్ష్యం వచ్చేటప్పటికి ఏమవుద్దో తెలుసా? చాలా కష్టపడ్డాను, దేవుడిచ్చాడు అంటది. దేవుడిచ్చాడా, నువ్వు కష్టపడితే వచ్చిందే? కష్టపడ్డానికి కృప ఎవరిది? నేను అనుకున్నా, నిన్న శుక్రవారం ఉదయం నా పరిస్థితికి ఈరోజు ఉదయానికి 200% ఆపోజిట్ లైన్లో ఉన్నాను. నేను అసలు నిలబడడానికి కానీ కూర్చోటానికి కానీ అవకాశం లేని పరిస్థితిలో బలహీనత. నిన్న రాత్రి 1:30కి ఒక అద్భుతం జరిగింది. లేచి కూర్చున్నాను, ప్రభా నీకు వందనాలని చెప్పాను. ఉదయాన్ని లేచేటప్పటికి రాత్రి అసలు ఏమి ముట్టుకోలేకపోయాను. ఆ పనంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఆదివారం ఉదయానికి సిద్ధపడి రాత్రికి సిద్ధపడి హ్యాపీగా అటు నుంచి మాట్లాడుకుంటా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం. వచ్చి హ్యాపీగా నిలబడున్నాను, వాక్యం చెప్తున్నాను. నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, నేను వేసుకున్న మందు కన్నా నా ప్రభువు మాట నన్ను లేపింది, ప్రభువు కృప నన్ను లేపింది, ప్రభువు పొందిన గాయాల నుంచి వచ్చిన స్వస్థత నా శరీరాన్ని రేపింది. అదే గనక లేకుండా నేను వేసుకున్న యాంటీబయాటిక్సో నేను వేసుకున్న మందులో అవన్నీ సప్లిమెంట్సే. ఎందుకంటే అవి ముందు నుంచి వాడుతున్నా నాకు హీలింగ్ లేదు. కానీ ప్రభువు మాట, ప్రభువు యొక్క బలము, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క శక్తి ఎప్పుడు నీ హృదయంలో పైకి వస్తుంది. నువ్వు చేసినది కాదు, ఇది ప్రభు వలన జరిగింది, ప్రభు వలన మాత్రమే దొరికింది, ఇది ప్రభు వలన మాత్రమే నాకు వచ్చింది అని నీ నోరు మాట్లాడినప్పుడు. మాట్లాడగలరా? గెలిచినప్పుడు ఇలా పెడతా ఉంటారు కదా అందరూ, నారాయణ 1 1 2 2 3 3 5 5 అంటుంటే ఒక్కొక్కడు ఇలాగొచ్చి ఉంటారు కదా. ఆ కింద ఒక అమ్మాయి పేరు చూశాను. అమ్మాయి క్రైస్తవురాలు, జ్యోతిర్మయ్య అని ఉంది. ఆ పాప ఫాదర్ నాకు తెలుసు, ఫోన్ చేశాను. పాప ఇంటర్వ్యూలో ఉందన్నా అన్నాడు. ఇంటర్వ్యూయా? ఎవరికని? మా టీవీ వాళ్ళకని. సరే వస్తుందా అంటే వచ్చేస్తుంది చూడండి అన్నాడు. చూశాను. దానిలో చెప్తుంది, మా ఫిజిక్స్ మాస్టర్ దయ వల్ల. దీనికి ఫిజిక్స్ మాస్టర్ వల్ల వాళ్ళు ఇచ్చిన ఇంటెన్సివ్ కోచింగ్ అంటే ఇంట్లో కూర్చోబెట్టి హార్లిక్స్ ఇచ్చాడట ఆయన. పేపర్ లీక్ అయితే రాదా? వస్తాయి ఇంటెన్సివ్ కోచింగ్స్ అంటే. అయ్యే మరి ఎందుకు లక్షలు ఇచ్చుకుంటారు? వాస్తవ విశ్వాస జీవితాలలో నీ జీవితము బూడిదవుతున్నప్పుడు దానిని పన్నీరులాగా తీసుకొచ్చి మనుషులను గణపరిచే స్థాయికి నుంచోబెట్టి నిన్ను ప్రభువు అయిన నేను నిన్ను గొప్ప చేశానని చెప్పే ఆ సాక్ష్యము. మీరు బైబిల్ అంతా చూడండి, యుద్ధాలు చేసినవాడు దావీదే, కానీ చేయించిన వాడు దేవుడు అంటాడు. గెలిచిన వాడు రాజే, కానీ గెలిపించిన వాడు యెహోవా నామమే, యెహోవా ఈరే అని చెప్తా ఉంటాడు. ఏ పని చేసినా దేవునిని గణపరచటమే ముఖ్యం. కానీ వాళ్ళు చేసినటువంటి పని కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి శ్రమ కానీ, వాళ్ళు దాని కొరకు పడిన ప్రయాసం కానీ ఎవరూ మాట్లాడలేదు బైబిల్లో. కానీ నేటి తరము, దుఃఖపడాల్సిన తరం, ఎంతసేపు మనల్ని మనం గొప్ప చేసుకుంటాం తప్ప దేవునిని గొప్ప చేయడానికి తగ్గిపోయాం. ఏ చిన్న పనిలోనైనా. అందుకే ప్రభాకర్ అని అంటూ ఉంటాడు, ఎవ్రీ టెస్ట్ మనీ, ప్రతి సాక్ష్యంలో కూడా చాలా కలరింగు, కవరింగు, ఎడిటింగు 3 ఉంటాయంట. కాదా? ఏ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, వీడియోగ్రాఫర్, అవునంట. ప్రతి దానిలో ఎడిటింగే. ఎక్కడో చోట ఏమంటే దేవుడికి మహిమ రావాలని కొంచెం కొట్టాడు గ్యాస్. ఎందుకు అవసరం? ప్రతి దానిలోనూ అంటే ఏటన్నా అలా అంటావు, ప్రతి దానిలోనూ అన్నాడు. కరెక్టే కదా? దేవుని మహిమ కొరకు మీరు అబద్ధాలు ఆడకుండా మీ హృదయం నిలపగలరా? నిలబడగలమా?
ఆ యథార్థత మనలో ఉందా? ఆ స్థాయి జీవితం మనం పొందుకోగలిగించిన దేవుడు మనకున్నాడని నమ్మగలరా? విషయం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రామిస్ అనేటువంటి ఈ పదం దగ్గర మీరు మోసపోకండి. ఈ ప్రామిస్లు ఇచ్చిన వాడితో మీ సంబంధం పెంచుకోండి. ఈ వాగ్దానం పట్టుకుని వాగ్దానం నెరవేర్పు కొరకు మీరు ఆశతో ఎదురు చూస్తే కళ్ళు కాయలుగా అయ్యాలే తప్ప మీకు నెరవేర్పు రాదు. కానీ ఆ వాక్యం ప్రకారము మీరు జీవించడానికి దేవునితో కనుక సహాయం అడిగి, మీరు కూడా చేయలేరు, సహాయం అడగాలి. సహాయం అడిగి దేవుని ఆత్మచేత పరిపాలించబడుతూ దేవుని యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతి వాక్య సూత్రానికి లోబడి విధేయులై, ప్రభువా ఇది నీ మాట ప్రకారం నేను జీవించాలని పల్లెత్తి మాట మాట్లాడకుండా నిలబడగలిగితే ఖచ్చితంగా వాగ్దానం నువ్వు అనుకోనని గడియలోనే జరిగిపోతుంది. అనుకోనని గడియ. ఏమండి, ఇనుము అతన్ని బాధించను, సంకెళ్ళు అతన్ని దుఃఖపరిచను ఉంది బైబిల్లో, యోసేపు లైఫ్. కానీ ఆ వ్యక్తి జీవితం ఏ రోజైనా దేవుడి మీద సనిగాడా? ఒక్కచోటైనా ఆయన గురించి ఎన్నో విషయాలు రాయబడ్డాయి కదా, ఒక్కచోటైనా ఆయన బాధపడ్డా, ఏడ్చాడా, ఎన్నాళ్ళని అడిగాడా, ఎందుకని అడిగాడా? ఏం మాట్లాడాల? కారణం ఏంటో తెలుసా? వచ్చిన 2 దర్శనాలు, ఆవులు పనలో. వాళ్ళు చూసిందేంటి? ఆ వంగి నమస్కారం చేయటం చూశాడు అంతే. అతనికి అర్థమైపోయింది. దర్శనం తాలూకా వివరణలు చెప్పే పరిస్థితులు కానీ, రాసుకునే పరిస్థితులు కానీ ఏమీ లేవు. నా లైఫ్లో ఒకరోజు వస్తుంది, నా అన్నలు నాకు సాగిలు పడతారు, నా తల్లిదండ్రులు కూడా నా ముందు నుంచి ఉంటారు, దట్స్ ఆల్, అంతే అయిపోయింది. అలాంటి దర్శనం పట్టుకుని బతికే రోజుల్లో, ఆ రోజుల్లో బైబిల్ లేదు, పాస్టర్ లేడు, ప్రాఫెసీలు ఇచ్చేటువంటి నేటి కాలపు అద్భుత గారడి సీమోన్లు లేరు. ఒక్కడే నిలబడ్డాడు. సాధ్యం కాదా? నువ్వుంటే సాధ్యం కాదా? నిన్ను లేపడా దేవుడు? నేను అప్పటికి ఆలోచిస్తాను, అబ్రహాం కాలంలో అబ్రహాం తప్పేవాడు దొరకలేదా దేవుడికి? యోబు కాలంలో యోబు తప్పేవాడు దొరకలేదా? లోతు తప్ప లోతు కన్నా మంచివాడు ఎవడు దొరకలేదా? ఇలా వెతుక్కుంటూ వెళ్తే అక్కడ లేదని ఉంది. మీరు చూసుకోండి, అక్కడ ఆ మనిషి పేరు రాసేటప్పుడు అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, ఏదో ఒక క్వాలిటీ ఆఫ్ గాడ్ పెట్టాడు అతనిలో. అలాంటి వ్యక్తులు దేవుని కొరకు ఆశ కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితినైనా చేస్తాడండి దేవుడు. 4వ విషయంకి వస్తున్నాను. నిందలను సాక్ష్యాలుగాను సహవాసం కోరుకునే వాళ్ళుగాను చేయగలడని నమ్ముతున్నావా? నీకొచ్చిన నిందలన్నీ సాక్ష్యాలుగా మారిపోతాయి. నీ నిందలు సాక్ష్యాలుగాను, నీ సహవాసం కోరుకునే వారిగాను నిన్ను చేయగలరా? నువ్వు పొందగలవని నమ్ముతున్నావా? ఏమండి, ఎవరి మీదైనా మీకు నింద ఉందా? మీ మీద కొన్ని నిందలు ఉన్నాయి కదా, కొన్ని రకాల నిందల్ని మీరు ఆల్రెడీ అనుభవిస్తూ ఉంటారు. మీ మీద మీ గురించినటువంటి విషయాల కన్నా మీ గురించి ఇతరులు అనుకునే విషయాలు మీకు ఎక్కువ తెలుస్తాయి. ఒకసారి మీరు మీ గుండె మీద చేసి మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను సో అండ్ సో అని నీకుందా లేదా? అది కూడా లేదా? ఉంటుంది కదండి. మీరేంటో మీ కెపాసిటీ అంటారు కదా, నన్ను తక్కువ అంచనా వేయకురోయ్ అంటే ఏంటో ఎక్కువ అంచనా వేయమనే, ఏదో నీ అంచనా నీకు ఉంటుంది కదా. నేను సో నాతో పెట్టుకోకంది ఒక అమ్మాయి, చెప్పాక కూడా పెట్టుకుంటే బుద్ధి లేని వాళ్ళు అవుతానన్నాను. ఎందుకు? ఆల్రెడీ చెప్పింది కదా పెట్టుకోవద్దని. అందుకే నా నోట్లో నోరు పెట్టకండి, అది పెట్టకూడదు. వాళ్ళు ముందే చెప్పారు. మనం ఇంకేదో అనుకుని వెళ్ళి చేసాం అనుకో దెబ్బ అయిపోతాం. నీ గురించి నీకు ఒకటి తెలుసు, కానీ నీ గురించి ఇతరులు ఏమనుకుంటారు నీకు ఎక్కువ తెలుసు. చూడండి, మీకే తెలుస్తాయి ఆ విషయాలు, బయట వాళ్ళకి తెలియదు. కాకపోతే మీరు గొప్పోళ్ళు అనుకుని అవతలన్నీ పక్కకు పెట్టేస్తారు. అలాంటి నిందలన్నీ మీ జీవితంలో సాక్ష్యాలుగా మారుస్తాడంట దేవుడు. సాక్ష్యము అంటే ఇది అవకాశం లేని పరిస్థితుల్లో ప్రభువు జోక్యం చేసుకుని నీ పరిస్థితులను తారుమారు చేసి అందరికీ ఉపయోగయుక్తంగా, మాదిరికరంగా, అనేకులకు దేవుని యొక్క కార్యానికి ఒక ప్రతిరూపంగా నిన్ను ఎస్టాబ్లిష్ చేయటానికి, నీ యొక్క సహవాసానికి అందరూ వచ్చేలాగా దేవుడు ఎదురు చూసేలా చేస్తాడట. 25 యెషయా 8. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. ఐజయా 25:8. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఎప్పుడు ఉండదు. ఓకే. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. బాష్ప బిందువు, ఏడుపు ద్వారా వచ్చేటువంటి కన్నీటు చుక్కలు, చెమట, బాధ, దుఃఖం 3 ఒక్కసారి వచ్చేస్తే నీ శరీరం మీద నుంచి వచ్చేటువంటి బిందువులను బాష్ప బిందువులు అంటారు. అంటే స్వేదము పైనుంచి, కళ్ళకు లోపల నుంచి, ముక్కు లోపల నుంచి దుఃఖము, నీ అంగలార్పు నుంచి వచ్చేటువంటి ఆ తుంపర్లు, మొత్తం నీ శరీరం మీద నుంచి కారిపోతున్నటువంటి ఆ స్వేద బిందువులన్నిటినీ, బాష్ప బిందువులన్నిటినీ ఏం చేస్తాడట? తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. భూమి మీద నుంచి
తన జనుల నిందను, తన ప్రజలైనటువంటి మీకు వచ్చిన నిందలన్నిటిని ఆయన ఏం చేస్తాడట? తీసేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు తీసేస్తాడని? ఇక్కడ సమస్య అదే. నా దేవునితో నేను నడిచే నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందని నమ్మగలిగినటువంటి వ్యక్తులకు నేను ఎలా బతుకుతున్నా నాకు అనవసరం. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, చర్చకు వస్తున్నాను, బాప్తిజం తీసుకున్నాను, పేరు మార్చుకున్నాను, ప్రభు బల తీసుకుంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, సువార్త చెప్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను, ఇవన్నీ నాకు బాగానే ఉన్నాయి. ఇంకా నాకు కొదువు ఏంటి అని అడిగిన ఆ ధనవంతుడిలాగా ఉంది ఈ ప్రశ్న. ఏంటి ఆ కొదువ? నీకు తెలుసు ఆ కొదువు ఏంటో. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్మట్లా, నువ్వు దేవునితో సంబంధం పెంచుకోవడానికి ఇష్టపడట్లా. దేవుణ్ణి నేను ఎరిగినానని చెప్తున్నావు, కానీ ఆయన చేత నేను ఎరగబడ్డాను అనే నమ్మకం, భరోసా నీకు లేదు. చాలా సమస్య ఏంటంటే దేవుణ్ణి బాగా తెలుసుకోవాలని మీరేమి తపన ప్రయత్నం చేయక్కర్లేదండి. కొండల తట్టు, లేకపోతే కొండ శిఖరాల చుట్టూ, సముద్రాల చుట్టూ, నదులు కలిసే సంగమాల మధ్యలోకి వెళ్ళి మీరు స్నానాలు పానాలు చేయక్కర్లేదండి. మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే మీ పూర్ణ హృదయంతో ఆయన వెతకాలి, విరిగి నలిగిన హృదయంతో ఆయనను ఆశ్రయించాలి. ఆ చిన్న పనులు చేస్తే చాలు, పెద్ద దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రత్యక్షమయ్యే దేవుని సన్నిధి మనకు తెలియకపోవటం వల్ల మనం తెల్లవారులెగిస్తే చాలా బిజీగా ఉంటూ ఉంటాం, చాలా బిజీగా. అంత బిజీలో దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క పరిస్థితి మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం? మనం ఎలా పట్టుకుంటాం? అది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చెప్పండి, జనుల నిందను ఆయన తీసేస్తాడు, నీ నింద తొలగించేస్తాడు, నిన్ను ఒక సాక్షిగా పెడతాడు. సాక్ష్యం అంటే చెప్పుకునేది కాదు, బతికేది. చాలామంది జీవితాలలో పెద్ద సాక్ష్యాలు ఉంటాయి, పెద్ద సాక్ష్యాలు 3 రోజులు చెప్తారు వాళ్ళ చేత. ఒక గంట ప్రసంగం, మళ్ళీ మీటింగ్లు పెట్టి 6 బయట సువార్త సభల్లో, ఉద్యోగ సభల్లో 3 గంటలు 3 రోజులు సాక్ష్యం చెప్తారు ఆయన. మొదటి రోజు ఫౌండేషన్ వేసుకుంటాడు, రెండో రోజు ఫస్ట్ ఫ్లోర్ కడతాడు, రెండో రోజు సెకండ్ ఫ్లోర్ కడతాడు. ఆ తర్వాత మనుషులందరికీ ఏమవ్వాలో తెలియదు. ఆయన గోల ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆ మనిషికి సాక్ష్యం ఉంది, కానీ అతను సాక్షి కాదు. సాక్ష్యం వేరు, సాక్షి జీవితం వేరు. సాక్ష్యము చెప్పే వాళ్ళని ఎవరిని స్టేజ్ల మీద కూర్చోబెట్టకండి. సాక్షిగా బ్రతికే నీ మందిరంలో కొంతమంది ఉంటారు, వాళ్ళని లేపండి. నీ సంఘంలో కొంతమంది ఉంటారు, నిజమైన సాక్ష్యపు జీవితంలో ఎన్నిక చేయబడిన ప్రజలు, వాళ్ళని లేపి వాళ్ళ అనుభవం చెప్పమనండి. అది సాక్ష్యం. అంతేగాని 10,000 ఇచ్చి, 20,000 ఇచ్చి, ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లు ఇచ్చి, టికెట్లు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పించే సాక్ష్యాలు కాదు. అలాంటి వాళ్ళని దింపేసేయండి. ఇక ఆ రోజులు చెల్లిపోయినాయి. అలా మనుషుల దగ్గర మోసాలు చేసే ప్రభువుని మీరు ప్రజలు ప్రకటించకండి. ప్రభువు ఏంటో బతికే మీ ఇంట్లో ఉంటారు, మీ కుటుంబంలో ఉంటారు, మీ సమాజంలో ఉంటారు, మీ సంఘంలో ఉంటారు, మీ చుట్టుపక్కల ఉంటారు. అంత నమ్మకంగా ఏమాత్రం వాళ్ళు చెప్పే దప్పుడు సాక్ష్యాల కన్నా యథార్థత కలిగి జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీలాగా మాలాగా మౌల్డ్ చేసేటువంటి మాటల చమత్కారాలు, మధ్య మధ్యలో పాటలు, రాగాలు ఏం రా వాళ్ళకి. వాళ్ళు యథార్థంగా చెప్తారంతే. ఏమండి ఇలా అయ్యింది, దేవుడిని ఇలా నమ్మాను, దేవుడితో నేను ఇలా బతికాను, నాకు ఇలా జరిగింది, ఇలా చేశాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అని కూర్చుంటాడు. అది సాక్షి జీవితం. వాడి బ్రతుకులో ఏ రోజు వెనక్కి తిరిగి చూసినా లేమి కలుగుదు, వాడికి చింత ఉన్నది. కాబట్టి ఆ వాక్యం నీకు నెరవేరుతుందా? 5వ విషయంకి వస్తున్నాను. దుఃఖాలను ఆనందాలుగాను, ఆతిథ్యాలుగాను మలిచే దేవుడు ఉన్నాడని నీకు తెలుసా? దుఃఖాలన్నీ ఆనందంగాను, ఆతిథ్యాలుగాను మలిచే దేవుడు. ఆల్ యువర్ పెయిన్స్, ఆల్ యువర్ వీపింగ్స్, దుఃఖాలన్నీ ఆనందంగా, ఆతిథ్యాలుగా మలిచే దేవుడు నాడని నీకు తెలుసా? ఇర్మియా గ్రంథం 31:13. ఇర్మియా 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి, ఏమిస్తాడు? సంతోషమిచ్చి వారిని ఆదరించెను. అబ్బా, వాళ్ళని తిరిగి ఆదరిస్తాడు. దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించగలిగిన దేవుడు నీ పక్కన ఉన్నాడు అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రసంగాలు విని మీరేమన్నా ఇదేదో మోటివేషనల్ స్పీచ్ అనుకుంటే మీరు పప్పులో గాలేశారు. ఇదేం మోటివేషనల్ స్పీచ్ కాదు, ఇదేమి ఇన్స్పిరేషనల్ స్పీచ్ కాదు. నిన్ను పొడుస్తున్న వాక్యం మీకు సరిగ్గా అర్థం అవ్వాలి. అది నీ గుండె లోపలికి దిగుతుందో లేదో, లేకపోతే పైనుంచి అలా వెళ్ళిపోతుందో. 2 జంతువులు ఉంటాయి, ఒకదాన్ని ఒంటి మీద ఇలా కర్ర పడగానే చుముక్కుని తిరుగుతుంది, అది కుక్క. ఇంకోటి ఉంటుంది, చర్మం మందంగా నల్లగా, ఎంతసేపు కొట్టినా అది ఎలా చూస్తుంది, రోడ్డు మధ్యలో నుంచి ఉంటుంది. నువ్వు వారం కొట్టు, ఏమైనా చెయ్యి, తొక్క మందంగా ఉంటుంది. అది ఏదో అంటాం అన్నాం దాన్ని. సో స్పందన ఎలా ఉందో అలా ఇలా అనుకుని వెళ్ళిపోద్ది. ఇంకోటి బురదలో పొర్లుద్ది. అది ఎంత గుద్దు నీ బంపర్ తిరిగిపోవాలి తప్ప దానికి ఏమవుతుంది, ఇలా అనుకుని వెళ్ళిపోద్ది. గుద్దులోనే తెలుసుద్ది. నువ్వు పడాలే కానీ అది పడదు.
అది పడినా కూడా లేచి వెళ్ళిపోద్ది. మనం ఎలా స్పందిస్తున్నామో దేవుని మాటకు దానికి తగిన ప్రతిఫలమే అది. చెప్పండి, ఇప్పుడు నీ దుఃఖాలన్నిటినీ ఆయన సంతోషంగా మార్చి వారిని ఆదరించి మీకు ఆతిథ్యం ఇచ్చుకుంటాడు. మిమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ అని పిలిచేలాగా. మీకు సాక్ష్యం చెప్పనా, చాలామంది జీవితాలలో యేసు ప్రభువుని లేమి స్థితిలో నమ్మడం వేరు, లేమిలోనికి వెళ్ళిపోతుండేటప్పుడు ప్రభుని నమ్మడం వేరు. ఉన్నత స్థితిలో నుంచి లేమిలో పడిపోయేటప్పుడు ప్రభుని నమ్మిన వాళ్ళని దేవుడు రెండింతలు వేగంగా పైకి తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, స్నానాలు, పానాలు అన్నీ చేసుంటారేమో. ఇక ఉద్రా బాబు, ఈ దేవుడు ఏదో ప్రశాంతంగా ఉన్నాడని గట్టి పట్టుకుంటారు. వాళ్ళని వాళ్ళ కళ్ళ ముందు అలా లేపుకొచ్చేస్తాడు. కొద్ది కాలంలో లేపుకొచ్చి రెండింతలు ఘనతకు ఆస్పదంగాను, మహిమకు కారణంగాను గొప్పగా చేస్తాడు. అలాగని వాళ్ళని ఎవరిని వదిలేడండి. వాళ్ళు ఏమైనా దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళకు కూడా జడ్జిమెంట్ ఇస్తూనే ఉంటాడు, బ్లెస్సింగ్ పెంచుతూనే ఉంటాడు. అన్నీ చేసేస్తున్నారు, వాళ్ళదంతా గ్రాంటెడ్ అనుకోకండి. వాళ్ళ ఇంట్లో పెయిన్ ఉంటుంది, చేస్తూనే ఉంటాడు. శిక్షే, కానీ వాళ్ళు సమర్పణ ఉందే దానికి తగిన ప్రతిఫలం ఇచ్చుకుంటూ ఉంటాడు. డీలింగ్ ఎప్పుడు కూడా దేవుడు ఎలా చేస్తాడంటే, తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ ఇస్తాడు, నువ్వు ఒప్పుగా ఉన్నంత వరకు దాన్ని నిన్ను హెచ్చింపు చేసుకుంటూ వెళ్తాడు. దేవుని ప్లాన్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అట్లానే మిమ్మల్ని శిక్షణ కాలంలో ఎప్పుడు ఉంచడు, శిక్షణంగా మారుస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం నీ లైఫ్ అంతా గాడ్కి వెర్టికల్గా పెరిగేలాగా, దేవుని వైపు ఆ నిలువ సిలువ కర్ర ఎదిగేలాగా మిమ్మల్ని తీసుకెళ్తాడు. అది దేవుని యొక్క పద్ధతి. ఈ పద్ధతిలో పైకి తీసుకుని వెళ్ళేటప్పుడు తన చుట్టూ ఉన్న ప్రజలందరూ ఏం చెప్తారు తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నిన్ను అన్యాయం చేయలేదు, అన్నిట్లో నిన్ను గొప్ప చేశాడు, అన్నిట్లో నిన్ను నిలబెట్టాడు, అన్నిట్లో మీరు గొప్పగా నిలబడ్డారు, ఇంత గొప్ప చేసినోడు నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడే. ఈ సాక్ష్యం మీ ఇంట్లో ఎవరికైనా ఉందా? కొన్ని ప్రశ్నలు ఉంటాయి మనకి దీని ప్లేస్లో. ఏంటంటే, దేవుడు అని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఏటినా పెడి దేవుడు నీకు ఏటి చేశాడు, ఏటి జరిగింది? దేవుడు ఎప్పుడు దేవుడు అన్నావు కదా, ఎప్పుడు చూసినా 7 ప్రార్థనలే కదా, ఎప్పుడు చూసినా పాటలు ప్రార్థనలు ముసిగే కదా నీ బతుకు, ఏటి చేశాడు దేవుడు? ఈ ప్రశ్నలు వచ్చినాయా? అయితే అది లేకపోతే ఇది ఉండాలి. అలా అడ్డంగా ఓపకండి తలకాయలు, రెండు ఏదో ఒకటి ఉంటుంది. అయితే దీవెన గురించినటువంటి సాక్ష్యం ఉండాలి, లేదు ఇదిగో ఏటి ఎక్కడ అనేటువంటి ప్రశ్న నీ ముందు ఉంటుంది. ఈ రెండింటికి కారణం ఒకటే, నీ బ్రతుకు సరిగా లేదని ప్రజలు చూస్తున్నారు. నీ బ్రతుకు సరిగ్గా ఉంటే, అమ్మా ఆ దేవుడిని పట్టుకున్నావు, నీ ప్రవర్తన అంతా మార్చుకున్నావు, ఎక్కడ నీలో తప్పు కనపడలేదు, ఇంతకుముందు చాలా చూసాం, ఎంత పర్ఫెక్ట్గా నువ్వు మారావు, ఇంకా ఏమమ్మా మీ దేవుడు నిన్ను చూడలేదా అని అడుగుతారు. అది కనికరపు మాటలు వేరు. అది అంటున్నాడు ఇక్కడ, నీ నిందను నేను తీసేస్తాను, నీ దుఃఖాన్ని నేను ఆనందంగా మలిచేస్తాను, నిన్ను ఆదరిస్తా, నిన్ను ఆదరించుకుంటా. నువ్వు నా దగ్గరకు వచ్చి ఆతిథ్యం తీసుకుంటే చాలు, నువ్వు ఒక్క పూట నా దగ్గరకు వస్తే, ఒక్క రోజు నాతో ఉంటే, ఒక్క రాత్రి నువ్వు నేను నీ పక్కన కూర్చోగలిగితే, ఒక్కసారి, అది ఆ మాట. రూతుని బోయజు ఆకర్షించడానికి దేవుడు చేసిన కార్యం ఇదే. ఒకవైపు వైధవ్యపు నింద, ఒకవైపు నిలవడానికి ప్రదేశం లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించింది. నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది ఆవిడ. అది సాక్ష్యం. అందుకు ఆ దేవుడు ఏం చేశాడు? ఆమెని ఎత్తించాడు దేవుడు. యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చి మత్తయి సువార్తలో కూర్చుంది చూడండి. దేవుని ప్రణాళికలో నువ్వు నిలబడాలి అనంటే ఆ ఒక్క మాటలో నీ హృదయం దేవుని వైపు రావాలి. 6 తృణీకారాలన్నీ అంగీకారాలుగా నడిపి, అంగీకారాలుగా మార్చి నిన్ను అడిగేవాళ్ళుగా మారుస్తాడు దేవుడు. తృణీకారాలన్నీ అంగీకారాలుగా, ఏ మనిషి అయితే నిన్ను తృణీకరించాడో ఆ మనుషుల ఎదుట నిన్ను అంగీకార పాత్రగా, ఆ మనిషే నిన్ను పిలిచి నీ దగ్గర సమాధాన పడేలాగా, ఆ మనిషే నీ దగ్గరకు వచ్చి నీతో సంతోషపడేలాగా, నిన్ను అంగీకరించేలాగా దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు. ఎంతమంది నమ్ముతావో చూడు దాని విషయంలో. అపోస్తుల కార్యాలు 4:11, Acts 4:11. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి మూలకు ఏమైంది? తలరాయి. ఇది యేసుక్రీస్తు గురించి మాట్లాడినటువంటి ప్రవచనమే కానీ ఇది మన కుటుంబాల్లో మన గురించి కూడా జరుగుతున్న లేఖనమే. ఇల్లు కట్టేవారు ఫస్ట్ వాళ్ళు ఏం చూస్తారో తెలుసా? చదరంగా, సాపుగా, నునుపుగా, పలకలుగా, ఖచ్చితంగా చచౌకంగా ఉండేటువంటి రాళ్ళని ఎంచుకుంటారు. అందుకే ఇటుకలు అంటాం చూసారా, ఇటుక అనేది ఒక కొలమానంతో కోస్తారు. ఆ ఇటుక తయారు చేసేటప్పుడే దానికి ఒక స్టాండర్డ్ బాక్స్ ఉంచుతారు. అలాంటి వాటితోనే రాయిని పేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇల్లు కట్టేవారు ఇష్టానుసారంగా ఉండేటువంటి షేప్ అవుట్ అయిపోయిన రాళ్ళని తీసుకొచ్చి పెట్టరు.
ఎందుకంటే అందులో మూల మీద పెట్టే రాయి ఖచ్చితమైనటువంటి కోణం కలిగి ఉండేటువంటి రాయి. అలాంటి రాయిని పనికిరాదు ఇది అని పక్కకు పడేస్తూ ఉంటే దాని మీద నేను ఇల్లు కడతానని చెప్పి దేవుడు అనుకుంటాడంట. నిషేధించబడినది, తృణీకరించబడింది, నీవు నా భార్యగా ఉండడానికి పనికిరావు, నీవు నా భర్తగా ఉండడానికి పనికిరావు, నీవు నాకు తల్లిగా ఉండడం ఛీ, నీ కడుపు నేను చెడబుట్టాను, నేనా, నువ్వా, నువ్వెక్కడ, నేనెక్కడ అనుకునేటువంటి అక్రమమైన మాటలు నీ కుటుంబంలో వినపడుతుంటే ఆ ప్రదేశంలో నువ్వు తృణీకరించబడ్డ రాయివి. ఆ పరిస్థితుల్లో వివాహానికి ముందు నువ్వు రంభవి, ఓర్వశివి, మేనకవి, తిలోత్తమని పొగిడిన నువ్వు, నిన్ను నీ వల్లే దరిద్రమంతా నా తలకు చుట్టుకుందంటే తృణీకరించబడిన రాయివి నువ్వు. నీ కుటుంబంలోకి వచ్చాకే నా బతుకు ఇలా తలకిందులైపోయింది, తృణీకరించబడిన రాయివి. ఏ ప్రదేశంలో నువ్వు ఉన్నప్పటికీ, ఏ ఇంటిలో నువ్వు ఉన్నప్పటికీ, ఏ స్థితిగతుల మధ్య నువ్వు పెరుగుతున్నప్పటికీ నిన్ను మూలక చేసి నీ మీద తన కట్టడాన్ని చూపించాలనుకుంటున్నాడు దేవుడు. ఏ బుర్జ్ ఖలీఫా కడదాం అనుకుంటున్నాడు ఆయన. ప్రపంచమంతా ఎత్తైనటువంటి మొట్టమొదటి కట్టడంగా చూడాలనుకుంటున్నాడేమో. అంత గొప్పగా చేయగలిగిన దేవుడు నీ తృణీకారాలని అంగీకారంగా మార్చడానికి నీ దగ్గరకు వచ్చే సూచన సలహా అడిగేవారుగా చేయాలని ఆశపడుతున్నాడట. ఎంతమంది అంగీకరిస్తారు? 7 నలుగుడు పడుతున్నటువంటి నీకు, నలిగిపోతూ సిగ్గుపడిపోతూ ఎంతో దుఃఖపడిపోతున్నటువంటి నీ బ్రతుకులో చక్కటి విశ్రాంతిని, మంచి నిరీక్షణను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నలిగిపోతూ సిగ్గుపడిపోతూ ఉన్న నీ బ్రతుకులో యెషయా గ్రంథం 54:4, ఐజియా 54:4, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనువు. ఇంకా ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవుడు ఎంతటి గొప్పవాడు అని చెప్పేటప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సైన్యములకు ముందర నడుచు యెహోవా అనే పదాలు వాడతాడు. అంటే ఏంటంటే ఒక ఆర్మీ గనక కంప్లీట్గా మొత్తాన్ని ఆక్యుపై చేయగలిగిన కెపాసిటీ ఉన్న, ఆర్మరింగ్ అన్ని మరణాయుధాలు దగ్గర ఉంచుకున్నటువంటి ఒక ఆర్మీకి హెడ్ ఏం చెప్తే జరుగుద్ది. బిపిన్ రావత్ గారు మన దుర్మరణం చెందినప్పుడు దేశము ఒక విధంగా చెప్పాలంటే హ్యాండిక్యాప్ అయ్యింది. అతని గురించి తెలిసిన, అతని చరిత్ర ట్రాక్ రికార్డ్ చదివినాడు ఎవడో కూడా కళ్ళము నీళ్లు పట్టుకుని ఉండరు. చైనాకి భారతదేశానికి జరగాల్సినటువంటి అనేక ద్వైపాక్షిక ఒప్పందాలలో ఆ టెరిటరీ బోర్డర్ మొత్తం తిరిగినటువంటి వ్యక్తి ఆయన ఒకడే. టోటల్ చైనా బోర్డర్ ఎక్కడెక్కడ ఆక్యుపై చేశారో, ఎక్కడెక్కడ భారతదేశానికి వారికి జరగాల్సిన ఒప్పందాలు, సరిహద్దు తీర్మానాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆయన ప్రత్యక్షమైన సాక్షి. అలాంటి వ్యక్తి సెకండ్ మ్యాన్కి అందించే లోపు ఆయన చనిపోయాడు. రిటైర్ అయిపోయి ఉంటే అతని సీక్రెట్స్ అన్ని మన దగ్గరికి వెళ్తాయి. సడన్గా చనిపోయాడు. ఒక దేశ సైన్యాధికారికి అంత పవర్ ఉంటుంది. సైన్యాలకు అధిపతి, సైన్యము కాదు, ఎన్నో సైన్యాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఏ దేశాన్ని ఏ టైంలో ఏ క్షణంలో కావాలన్నా ఇక్కడ నుంచి కొడితే, కిమ్ అంటున్నాడు చూసారా, బ్రదర్ కిమ్, ఇక్కడ నుంచి నొక్కితే అమెరికా పెంటగా ఎగిరిపోద్ది అన్నాడు. అంతే, అందరూ జడిసిపోయారు. ఎవరు? సౌత్ కొరియన్, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ గారు. అలాంటి డిక్టేటర్ ఏమనాలి, అలాంటి యేసు గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఏమైనా చేయగలిగిన వాడు. ఒక్కసారి కింద నుంచి తీసుకొచ్చి గొర్రెలు కాసుకుని నువ్వు రాజు అన్నాడు, అంతే అయిపోయింది. అంతే, దావీదు నక్షత్రమా అని పిలిచేశాడు. యాకోబులో నక్షత్రం ఉదయించినట్టే వచ్చాడు, అంతే దావీదు కుమారుడు. గొర్రెలు కాసుకునేవాడు అండి. నమ్ముతారా? మన వీధిలో ఎవడని వెళ్తే నువ్వు రాజు అవుతావు అంటే, గొర్రెలు కాసుకునేవాడిని నువ్వు వేసుకున్నావు నమ్ముకో, రాజు చేసేస్తాడు దేవుడు అంటే. ఆ నిన్ను చూసి తొలుతాడు అంటాడు నిన్ను. ఎవడక్కడ చెప్తావు నువ్వు? దేవుడు అదే చెప్తున్నాడు. నీ నలుగుడు, నీ సిగ్గు విశ్రాంతిలోకి, మంచి నిరీక్షణలోకి నేను నడిపించగలను నువ్వు నమ్ముతున్నావా? ఎంత సంతోషం అండి. ఇవన్నీ చెయ్యగలిగిన దేవుడు నీకు కావాలా? ఇవన్నీ చేయించుకోవడానికి దేవుడు కావాలా? శబ్దం కరెక్ట్గా వచ్చింది. నీకు అది తెలిస్తేనే నీ రక్షణ సంపూర్ణం. అది తెలియకపోతే నీ భక్తి వృధా. నెంబర్ 8, అపజయాలను మాదిరిగా విజయములుగా మరిచేయటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆల్ యువర్ ఫెయిల్యూర్స్ విజయాలుగా మారిపోతాయి.
మాదిరికరమైన విజయాలు, మళ్ళీ మామూలు విజయాలు కాదు, ఆల్ ద ఫెయిల్యూర్స్ మాదిరికరమైన విజయాలుగా మలిచే దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? 98:1 యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. నువ్వు ఏ అధ్యాయం చదివావు? కీర్తన 98:1. వాళ్ళు ఏంటి ఇంకా ఏంటి ఎదుగుతున్నారు? 98 అనగానే యెషయాలో ఎదుగుతారా, ఇర్మియాలో ఎదుగుతారా? ఇంకా డౌటు సరిగ్గా చెప్పలేదు ఏంటంటే రెఫరెన్స్ కీర్తన ఏంటి యెషయానా? తీయండి 98 ఏ అధ్యాయంలో తీస్తారు? మీరేమైనా పుస్తకం రాస్తే దానిలో ఉంటాయి, బైబిల్లో అయితే కీర్తనలోనే ఉంటుంది. అది దానికి చెప్పాలా? చెప్పండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగ చేసి ఉన్నది. ఆయన దక్షిణ హస్తము మనకేం చేయగలదు? విజయము కలుగ చేసి. దేవుని యొక్క కుడి హస్తం మనల్ని లేపేస్తుందట. దేవుని హస్తం మనకి విజయాలను ఇస్తుందట. దేవుని బలము మనల్ని నడిపించగలదట. దేవుని కృప మనల్ని లేవనెత్తగలదట. ఎంతమంది విశ్వాసం ఉంచుతాం ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడంటే? ఎంతమందికి సంతోషం ఇలాంటి దేవుడు మన పక్షం ఉంటాడంటే? ఇప్పుడు ఆలోచించండి, ఇదంతా చరిత్ర కాదు, వర్తమానం. ఇట్స్ నాట్ ఎ హిస్టరీ, ఇట్ ఈస్ ప్రజెంట్ టెన్స్, ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్. ఇది నీ భవిష్యత్తు. ఇది దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. గతంలో ఒకలాగా ఉండి వర్తమానంలో మరోలాగా ఉండి రేపు భవిష్యత్తులో మారిపోయేవాడైతే నువ్వు నమ్ముతున్న దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న ఈ యేసు సదాకాలము ఉన్నవాడు, అనువాడు, చూచుచున్నవాడు, నిన్ను ఎరిగినవాడు, నీ గురించి ఉన్నతమైన తలంపులు కలిగినవాడు, నీ గురించి చింతిస్తున్నవాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి దేవుడు నాకున్నాడు కదా అన్నా, ఇక నాకు ఏ చింత లేదనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ చింత నేను పడను, ఏ సమస్య అయినా రానివ్వండి, ఎంత ఇబ్బంది అయినా రానివ్వండి, ఎంత పరిస్థితి అయినా మారిపోనివ్వండి, ఐ లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్ బికాస్ మై గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్. చాలామంది పాటలు పాడినంత ఈజీగా ప్రభువుని హృదయంలో ఆనందించలేరు. అదే అర్థం చేసుకోవాలి. ప్రతి సందర్భంలో మీరు వాక్యాన్ని స్వ అనుభవంగా మార్చుకోమన్నాడు కానీ స్వంతానికి మలుచుకోమని చెప్పలా. సొంతానికి మలుచుకోమని అంటే దీని ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి మీ పక్క వాళ్ళు చెప్పండి, సరిగ్గా వినమని ఆఖరి వచ్చే లాస్ట్ మాట అని. యెహోవా ఈరే అనే పదం విన్నారా? ఎప్పుడు జరిగింది ఇది? బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇస్సాకుని బలి చేయమని దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకుని తీసుకుని కొండ మీదకి వెళ్ళిపోయి మోరియా కొండ మీద అతని కాళ్ళు గట్టి కత్తి పట్టుకుని చంపడానికి రెడీ అవుతున్నప్పుడు ఏమన్నాడు? ఆగు అన్నాడు. ఆగు అని అక్కడ చూడన్నాడు. అప్పుడు యెహోవా ఈరే అన్నాడు. ఇంతకీ యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? మీరు దాన్ని ఎలా మలి చేసుకున్నారు చెప్పనా? మా ఇంట్లో బియ్యం లేవు, యెహోవా ఈరే. మీ ఇంట్లో బియ్యానికి యెహోవా ఈరేకి సంబంధం ఏంటి? యెహోవా ఈరే ఎప్పుడు? దేవునికి అర్పణకు కావలసిన వస్తువుని చూసుకోవటం దేవుని పని. దేవుని పనులకు దేవుడు తన పనులను చూసుకునే సామర్థ్యత దేవునిది. దేవుని నీతిని నెరవేర్చడానికి దైవపక్షమైన కార్యాలను సంపూర్తి చేయటం దేవుని పద్ధతి. అక్కడ యెహోవా ఈరే. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో పనులకు యెహోవా ఈరే ఏంటి? ప్రతిదానికి డబ్బులు లేవండి, పెళ్లి చేయడానికి మేము ఒప్పేసుకున్నాం, 4 లక్షలు కట్నం ఇచ్చేస్తాం, చేసేదే తప్పుడు పని. దీనికి ప్రార్థన దేవుడే, పాస్టరో దేవుడే. మరి ప్రార్థన చేస్తున్నామండి, మా పాస్టర్ గారు ధైర్యం చెప్పారండి, ఏం పర్లేదమ్మా యెహోవా ఈరే అన్నాడు, ఆ మాట పట్టుకుని నేను అప్పు చేస్తానండి అంది. యెహోవా ఈరే అంటే అప్పు చేయడం ఏంటి? దేవుడు చూసుకుంటాడంట. ఇలాంటి స్వార్థపూరితపు తప్పుడు ప్రవచనాలు, తప్పుడు ప్రసంగాలు చేసే బతుకులు కలిగిన సేవకుల దగ్గర సంఘంలో ఉంటే నువ్వు పరలోకం వెళ్తావా? నరకానికి గ్యారంటీ కాదు. బైబిల్ చెప్తున్నది ఏంటి? ఈ భాషలు చెప్తున్నటువంటి బాధలేంటి? మార్చుకోండి, వాక్యం చదవండి, దానిలో ఏముందో చూడండి. స్వంతానికి స్వప్రయోజనానికి మీరు మలుచుకోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. వాక్యం ఏముందో దాన్ని అలాగే నమ్మాలి. అలాంటి దేవుడిని నువ్వు పట్టుకుంటేనే నీ బ్రతుకులో నువ్వు వెళ్ళే మార్గము పరలోకం. నిశ్చయంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగు. ఇప్పటికైనా ఆయన దగ్గర ఉన్న వాటి కోసమే ఎంగిలి పడ్డావేమో, ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయమని అడుగుదాం.